ఇవాళ చర్చలో మనతో పాటు జాయిన్ అవుతున్నారు బీఆర్ఎస్ నాయకులు ఓ నరసింహారెడ్డి గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. అలాగే మనతో పాటు జూమ్లో జాయిన్ అవుతున్నారు రాజకీయ విశ్లేషకులు పాపారావు గారు. నమస్తే పాపారావు గారు. నమస్తే నరసింహారెడ్డి గారు. నమస్తే నరసింహారెడ్డి గారు, మనం చూస్తున్నాం ఇక్కడ మొన్నటిదాకా కాళేశ్వరం ప్రాజెక్టు పైన రకరకాల విమర్శలు, ఆరోపణలు, చివరికి కమిషన్లు, సిబిఐ విచారణ వరకు కాంగ్రెస్ సర్కార్ తీసుకెళ్లిన సందర్భం. ఇప్పుడు హైదరాబాద్కు సంబంధించిన తాగునీటి అవసరాల కోసం చేపడుతున్న గోదావరి ప్రాజెక్టు కావచ్చు, మూసీ ప్రక్షాళన పేరిట చేపడుతున్న ప్రాజెక్టు కూడా చివరికి కాంగ్రెస్ సర్కార్కు అదే కాళేశ్వరం దిక్కైన సందర్భం ఈరోజు కనిపిస్తోంది. కాళేశ్వరంలో కీలకమైన మల్లన్న సాగర్ నుంచి దాదాపు 20 టీఎంసీలకు పైగా నీటిని ఎత్తిపోసి ఈ 2 ప్రాజెక్టులు చేపట్టాలనే కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన ఆలోచన. ఈరోజు ముఖ్యమంత్రి దీనికి శంకుస్థాపన కూడా చేయబోతున్నారని చెప్తున్న సందర్భం కూడా కనిపిస్తుంది. ఎట్లా చూడాలి? ఇప్పటివరకు కాళేశ్వరంపై బురద జల్లి చివరికి ఆ ప్రాజెక్ట్ పైన ఆధారపడిన అంశాన్ని ఎట్లా చూడాల్సిన అవసరం? ఇప్పుడు వాస్తవానికి ఏంటంటే ఎన్నికల ముందు నుంచే రేవంత్ రెడ్డి టీము, రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్తో పాటు ఒక సూడో ఇంటెలెక్చువల్ గుంపు తయారైపోయింది. కేసీఆర్ మీద వ్యతిరేకత, కాళేశ్వరం మీద వ్యతిరేకత ఒక గుంపు. ఆయన కోదండరామ్ కావచ్చు, ఆకులూరి మురళి కావచ్చు, పేర్లు కూడా చెప్తున్నా, నాకేం భయం లేదు. ఇట్లాంటి దరిద్రపు కొట్టు ఇంటెలెక్చువల్స్ అంతా జమ అయిపోయి ఇది ఒక దుష్ప్రచారం మొదలుపెట్టింది. దానికి ఆయన గుంపు వేసి రేవంత్ రెడ్డి ఇక అప్పుడు ఏం తీసుకున్నారో, పదవులు ఏమి ఇస్తున్నారో, ఏమైందో మనకు తెలియదు. మొదటి నుంచి కూడా కాళేశ్వరంలో 1,00,000 కోట్ల అవినీతి అని ఒక ప్రచారం చేసి ఆ ప్రాజెక్టు 90 వేల కోట్లు పెడితే కూడా 1,00,000 కోట్ల అవినీతి అని మొదలుపెట్టిన వాళ్ళు చివరికి అధికారంలోకి రాగానే ఒక కమిషన్ వేసినారు. ఇప్పటికి కూడా నేను అడుగుతున్నా ఏంటంటే, కాళేశ్వరం అంటే మీరు కేవలము మేడిగడ్డ, అన్నారం, సుందిలా అని అనుకుంటున్నారా? ముఖ్యమంత్రి గారు జవాబు చెప్పాలి. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, నువ్వు ఇన్నిసార్లు ప్రెస్ మీట్ పెట్టినావు కదా, నీకు సోయి ఉంటే, నీకేమైనా సిగ్గుంటే అసలు కాళేశ్వరం అంటే ఏందో చెప్పమానండి రాజుగారు. కాళేశ్వరం అంటే ఏంది? ఇది ఒక సమూహము, బ్యారేజీల సమూహము, టన్నల్ల సమూహము, ఈ రిజర్వాయర్ల సమూహము, ఇంటేక్ వెల్స్ సమూహము, గ్రావిటీ కెనాల్ సమూహం అనేది మీరు తెలిసి ప్రజలను మోసం చేయలేదు. ఇప్పుడు కూడా చేస్తున్నారు మీరు. ఈరోజు కాళేశ్వరం అంటే తెలంగాణ ప్రజలకు మళ్ళీ ఒక్కసారి చెప్తున్నాను, 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్స్టేషన్లు, 21 ఇంటేక్ వెల్స్, 203 కిలోమీటర్ల టన్నల్, 1,500 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్, 240 టీఎంసీలు, 140 టీఎంసీల కెపాసిటీ గల రిజర్వాయర్స్. నేను వేసే సూటి ప్రశ్న ఏంటంటే, ఈరోజు మీరు మూసీ రీజనరేషన్ కోసం కానీ, తాగునీటి కోసం కానీ మీరు తరలిస్తామంటున్న 20 టీఎంసీలు మల్లన్న సాగర్ నుంచి, మల్లన్న సాగర్ అనేది మేము చెప్తున్న 15 రిజర్వాయర్లు ఒకటా కాదా? మీరు మల్లన్న సాగర్ నుంచి 20 టీఎంసీలు 8,000 కోట్లు పెట్టి, 7,700 కోట్లు పెట్టి అలా మీరు ఏదైతే శంకుస్థాపనలు చేయడానికి పోతున్నారో ముఖ్యమంత్రి గారు, అది కాళేశ్వరంలో భాగమా కాదా మీరు చెప్పాలి. నిన్న కాక మొన్న యాదాద్రి భువనగిరి జిల్లాలో మీరు పోయి గంధమల్ల రిజర్వాయర్కి ఎక్కడైతే మీరు కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేసినారో, ఆ గంధమల్ల రిజర్వాయరు ఎక్కడి నుంచి గంధమల్ల రిజర్వాయర్కి నీళ్ళు వస్తున్నాయో మీరు చెప్పాలి. ఓకే, మీరు ఎల్లంపల్లి నుంచి మోటార్లు ఎత్తిపోసిన బాహుబలి మోటార్లు కాళేశ్వరంలో భాగం కాదా మీరు చెప్పాలి. దాదాపు మీరు ఒక కొన్ని టీఎంసీల నీళ్లను రోజు ఆన్ చేసి దాదాపు 10,000 క్యూసెక్లు ఇవాళ మొత్తం తీసుకొచ్చి మిడ్మానేర్లు ఎక్కడైతే పోస్తున్నారో ఎల్లంపల్లి నుంచి మిడ్మానేరుకు అంతకుముందు కనెక్షనే లేదు. ఆ మోటార్లు ఆన్ చేసి ఆ టన్నెల ద్వారా తీసుకొచ్చి ఇవాళ మిడ్మానేర్లు పోస్తున్నారు. 15 రిజర్వాయర్లలో అత్యంత కెపాసిటీ 50 టీఎంసీల కెపాసిటీ గల పెద్ద రిజర్వాయరు మల్లన్న సాగర్. మీరు అధికారంలో లేనప్పుడన్న మాటలు వేసిన కేసులు మల్లన్న సాగర్ మీద దరిదాపు 200 కేసులు వేసినారు మీరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఈ సందర్భంగా సిపిఎం వాళ్ళని కూడా నేను తప్పుపడుతున్నాను. మీరు కాంగ్రెస్ తోకబట్టుకొని పోకండి మిత్రులారా. యూరియా కొరత మీద మీ పార్టీ మాట్లాడదు, ఎర్ర జెండాలు ఏవి మాట్లాడవు, యూరియా గురించి మాట్లాడవు, యూరియా కొరతల గురించి మాట్లాడరు. కేంద్ర ప్రభుత్వం ఇస్తలేదట, రాష్ట్ర ప్రభుత్వం సప్లై చేయట్లేదట. ఇది కమ్యూనిస్ట్ పార్టీల యొక్క స్టాండ్ ఇయ్యాలి, ఈ వైఖరి. ఈ మల్లన్న సాగర్ మీద జరుగుతున్నప్పుడు సిపిఎం వాళ్ళు కూడా నిర్వాసితుల గురించి మాట్లాడితే కేసీఆర్ గారు ఓపెన్గా చెప్పిండ్రు, హైయెస్ట్ మేము ఇస్తున్నాం, రీహాబిలిటేషన్ కింద మంచి కాలనీలు కడుతున్నాం. మొన్న పోయి చూసి వచ్చినాం. మేము చూస్తే ఒక్కొక్క ఫీట్లు ఇటు 40 ఫీట్లు, అటు 40 ఫీట్లు, కొన్ని చోట్ల 60 ఫీట్లు, కమ్యూనిటీ హాల్స్, ఇల్లు అన్ని కట్టించిచ్చినారు.
కావాలని మీరు మల్లన్న సాగరు భూకంపాలు వస్తాయని మీరు చెప్పలేదా? కాంగ్రెస్ పార్టీ చెప్పలేదా? ఈ సూడో మేధావులంతా చెప్పలేదా? పోయి మీరు విజిట్ చేయలేదా? కేసులు పెట్టలేదా? నిరాహార దీక్షలు చేయలేదా? ఇవాళ అదే మల్లన్న సాగర్ మళ్ళీ మీకు బెల్లమైంది. ఇవాళ అదే మల్లన్న సాగర్, కేసీఆర్ కట్టిన మల్లన్న సాగర్, అదే భూకంపాల కొట్టుకపోతున్న మల్లన్న సాగర్, అసలు 50 టీఎంసీలు ఆర్టిఫిషియల్ రిజర్వాయర్ ఎవడన్నా కడతరా ప్రపంచంలోని విమర్శించిన మల్లన్న సాగర్ ఇవాళ రేవంత్ రెడ్డి సిగ్గుండాలని నీకు అదే దిక్కైంది. ఇవాళ కేసీఆర్ ఆనవాళ్ళు చేయడం నీ అబ్బతరం కూడా కాదు, మీ గురువుల తరమే కాలేదు. కేసీఆర్ ఆనవాళ్ళలో ఒకటే ఇవాళ మల్లన్న సాగర్ 50 టీఎంసీల నీళ్లు నిల్వ చేసే అతిపెద్ద రిజర్వాయర్, మ్యాన్-మేడ్ రిజర్వాయర్ కట్టింది కేసీఆర్ గారు. కేసీఆర్ కట్టిన మల్లన్న సాగర్ ఇవాళ నీకు దిక్కైంది. నీ 1,00,00,000 కోట్ల అవినీతి అని మీరేదైతే అబద్ధాలు చెప్పి ప్రచారం చేసి గోబెల్స్ని మించి ప్రచారం చేసి మీరు అధికారంలోకి వచ్చారో, అబద్ధాలతో అధికారంలోకి వచ్చినో, ఇవాళ అదే 1,00,000 కోట్లు ఏదైతే నువ్వు మూసి పునరుజ్జీవం పెడుతున్నావో, 1,00,000 కోట్ల అవినీతి జరిగిందన్న కాళేశ్వరమే ఇవాళ నీకు 1,00,000 కోట్ల మూసికి బేస్ అయింది. మల్లన్న సాగర్ నుంచి నువ్వు 20 టీఎంసీలు నీళ్ళు తెస్తున్నావు. ఓకే, చెప్తున్నా అండి, ఎక్కడన్నా ముఖ్యమంత్రులకు సిన్సియారిటీ ఉండాలి. రాజుగారు, పరిపాలన అధికారాలు వస్తాయి పోతాయి, గవర్నమెంట్స్ అనేది కంటిన్యూషన్ ప్రాసెస్ అది. మరి మల్లన్న సాగర్ కేసీఆర్ కట్టిండని చెప్పు. అక్కడ శిలాపలకం ఉంటుంది చూడు, ఎవరు శంకుస్థాపన చేసిర్రు, ఎవరు ప్రారంభోత్సవం చేసిర్రు, ఎక్కడి నుంచి వచ్చినాయి ఆ నీళ్లు, రేపు మల్లన్న సాగర్ నీళ్ళు ఎక్కడి నుంచి రావాలి. ఇది తెలంగాణ తొలి ముఖ్యమంత్రి యొక్క ఘనత అని చెప్పాలని నీకు చిత్తశుద్ధి ఉంటే, నీకు ఆ చిత్తశుద్ధి లేదు. నువ్వు ఒక ఏమంటారు, దీనికి సంబంధించి ఒక బ్రోకర్ లాగా వచ్చినావు, నువ్వు ఏదో అట్లా వచ్చేసినావు పవర్లోకి. ప్రతి ఒక్కళ్ళు కొన్ని రోజులు వస్తాయంటారు కదా. ఈ తెలంగాణకు పట్టిన దుర్దశ, తెలంగాణకు పట్టిన దిక్కుమాలినతనానికి ఎదుటి ఈయన సీఎం కావటం. కాబట్టి మీరు చెప్పిందంతా అబద్ధాల పుట్ట. కాళేశ్వరం గురించి మీరు చెప్పినవన్నీ టోటల్గా అబద్ధాలు. నువ్వు చేస్తున్న ఇవాళ నువ్వు మూసీకి సంబంధించి తాగునీటికి అయినా కానీ మీరు చెప్పే 7,700 కోట్ల టెండర్కైనా మీరు తరలించేది మల్లన్న సాగర్ నుంచి సిటీకి నీళ్ళు వస్తున్నాయి. కేసీఆర్ గారు కూడా కేశంపేటలో కడదామంటే నువ్వు అది వచ్చి క్యాన్సిల్ రద్దు చేసిండు దుర్మార్గుడు. అక్కడి నుంచి ఈ 2 జలాశయాలు నింపాలని కదా కేసీఆర్ యొక్క ఇది. దానికి 2 చోట్ల నుంచి కట్టిండు. ఇటు కరీంనగర్ రూట్లో ఒకటి కట్టిండు, యువతలో ఒకటి కట్టిండు. ఆ 2 రద్దు చేసి ఇప్పుడు కొత్త టెండర్లు మళ్ళీ కమిషన్ల కోసం మళ్ళీ దీనికోసం చేయటం. కాబట్టి మల్లన్న సాగర్ మీరు కాళేశ్వరం చెప్పిన అబద్ధాలు. ఇవాళ కాళేశ్వరంలో భాగంగా కట్టిన అతిపెద్ద రిజర్వాయర్ 50 టీఎంసీల రిజర్వాయరే మీకు ఇవాళ మూసీకి కానీ జంట నగరాలకు కానీ నీళ్లు తీసుకురావడానికి నిలబడ్డది. రేపు మల్లన్న సాగర్ నింపకుండా, మల్లన్న సాగర్ నీళ్ళు లేకుండా మీరు మూసీ పునరుజ్జీవం చేయండి, జంట నగరాలకు నీళ్లు తీసుకురండి. నితిన్ గడ్కరీ గారు బీజేపీలో కూడా మాట్లాడడానికి కొంచెమన్నా మీద ఉండాలి, ఇంగిత జ్ఞానం చూసుకోండి, గతం కొంచెం నెమర వేసుకోండి. కాళేశ్వరానికి వచ్చినప్పుడు నితిన్ గడ్కరీ గారు స్వయంగా ఈ పాయింట్ ఒక్కటే చెప్పిండు ఆయన పాపం. అప్పుడు హైదరాబాద్ ఇంత పెద్ద నగరము పట్టణీకరణలో వేగంగా పట్టణీకరణ జరుగుతున్న నగరాల్లో ఇండియాలో హైదరాబాద్ ఒకటి. నేను చూస్తున్నది ఈ ప్రాజెక్ట్ని కేసీఆర్ గారి ముందు చూపు ఈ జంట నగరాలకు ఇక్కడి నుంచి తాగునీటి సమస్య లేకుండా చేయగలిగేది ఒక వరప్రదాయాన్ని కాళేశ్వరం అని చెప్పిండు నితిన్ గడ్కరీ గారు. ఇలా బీజేపీ వాళ్ళు కూడా అదే 1,00,000 కోట్లు తేలిపోయా. 1,00,000 కోట్ల సంగతి తేలిపోయింది కదా. ఇంకా మీరు ఏం కమిషన్ వేసారు, ఏం గోచ్ కమిషన్లు ఏముందండి? ఎక్కడైనా కానీ అక్కడ ఒక పైసా తిన్నారని మాట్లాడినారా? కేసీఆర్ మీద ఏమైనా అవినీతి గురించి మాట్లాడండి ఆయన. మీరేది మరి మీ కమిషన్ ముందు పెట్టి కూడా అవినీతి అంటుంటివి. ఆ కమిషన్ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ లేదు, ఆయన ఏం చెప్పలేదని కూడా. మరి చెప్తే బహిరంగ పరచ అసెంబ్లీలో చదివినవా? కేసీఆర్ ఇంత తిన్నాడు, హరీష్ మాట్లాడలేకపోయినా ఎందుకు? మరి అలా ఏమి లేదు కాబట్టి, అవినీతి జరగలేదు కాబట్టి, ప్రాజెక్టు ప్రజల కోసం కట్టిండు కాబట్టి, తెలంగాణ రైతులను దృష్టిలో పెట్టుకొని కట్టిండు కాబట్టి, గోదావరిలో మనకున్న 960 టీఎంసీని వాడుకోవాలని, భావితరాలకు అందించాలని చెప్పి, లేకపోతే ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు దుర్మార్గుడు దోచుకుంటాడు, నీళ్ళని తీసుకుపోతాడని వ్యవసాయానికి ప్రాధాన్యతగా 9.5 సంవత్సరాలు పాలన చేసి 4 సంవత్సరాలలోపే కాళేశ్వరం కట్టి నీళ్ళిచ్చి తుంగతుర్తి, కోదాడు, సూర్యాపేట ప్రాంతాల్లో నింపగలిగిండు. మరి ఇవాళ ఎందుకు రావట్లేవు నీళ్లు? కాబట్టి ఈ డ్రామాలన్నీ బంద్ చేయాలి రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. మీరు ప్రజల కోసం ఏమీ చేయట్లేరు. కేసీఆర్ గారికి ఒక్క పథకం చెప్పండి. మీరు ఎక్కడైనా ఒక శంషేడ్ మట్టి తీసి ఒక్క ప్రాజెక్టు అసెంబ్లీలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏం చెప్పారు? 6 లక్షల ఎకరాలు ఇస్తాం ఫస్ట్ ఇయర్లో అన్నాడు, 6.5 లక్షల సెకండ్ ఇయర్లు ఇస్తామన్నాడు. ఏది మీ 6.5 దాదాపు 12 లక్షల ఎకరాలు నీళ్ళు ఇవ్వాలి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పినట్టు.
12 ఎకరాలకు కూడా నీళ్ళు వేయాలి మీరు కొత్త దానికి. ఉన్నే పండబెడుతుండ్రి. ఎస్. కాబట్టి ఇవన్నీ కూడా ఈ డ్రామాలు బంద్ చేయండి. కేసీఆర్ నిర్మించిన కాళేశ్వరమే తెలంగాణకు వరప్రదాయని. మీరు అవునన్నా కాదన్నా ఎన్ని అబద్ధాలు చెప్పినా మీరు మేపుతున్నటువంటి ఏది ఈ కూలీలు ఉన్నారు కదా, డబ్బులు ఇచ్చి పదవులు ఇచ్చి కొనుక్కుంటున్న మేధావులు ఉన్నారు కదా, వాళ్ళు ఎన్ని చెప్పినా తెలంగాణ ప్రజలు నమ్మరు. మీరు ఊర్లలో పోయి అడగండి. ఇప్పుడు ఎంటబడి కొట్టే పరిస్థితి వస్తుంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ మంత్రులు అసలు నియోజకవర్గంలో తిరిగే పరిస్థితి లేదు ఇక. ఎస్, మనం చూస్తున్నాం. నరసింహారెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు, తెలంగాణ రాష్ట్రానికి జీవన రేఖ కాళేశ్వరం ప్రాజెక్టు. ఎవరెన్ని రకాల విమర్శలు చేసినా, ఆరోపణలు చేసినా, కమిషన్లు వేసినా, చివరికి సిబిఐ విచారణ వరకు వెళ్ళినా కూడా తెలంగాణకు కల్పతరువులాగా వచ్చే 100 ఏళ్ల వరకు కేసీఆర్ గారి 100 ఏళ్ల విజన్కు కూడా నిలువెత్తు రూపంగా కాళేశ్వరం ప్రాజెక్టు నిలుస్తుందని చెప్పడానికి మరో సాక్ష్యం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈరోజు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయబోతున్న 2 ప్రాజెక్టులకు కూడా, గోదావరి తాగునీటికి సంబంధించి హైదరాబాద్కు తాగునీటి అవసరాలను తీర్చే గోదావరి ప్రాజెక్టు కావచ్చు, మూసీకి సంబంధించిన ప్రక్షాళన కోసం కూడా చివరికి కాళేశ్వరం ప్రాజెక్టుపైనే ఆధారపడ్డం. కాళేశ్వరం ప్రాజెక్టులోని కీలకమైన మల్లన్న సాగర్ రిజర్వాయర్ నుంచే 20 టీఎంసీలను ఎత్తిపోయాలన్న ప్రభుత్వ నిర్ణయం ఏదైతే ఉందో ఇది మొత్తం చాలా స్పష్టంగా చెబుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టు అనేది ఎప్పటికీ కూడా తెలంగాణకు జీవధారలాగా నిలిచి ఉంటుందని మరోసారి స్పష్టమైందనే అంశాన్ని ఈ సందర్భంగా వైఎన్ఆర్ గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం దీనికి క్షమాపణ చెప్పాలని కూడా ఆయన డిమాండ్ చేస్తున్న సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. పాపారావు గారు, మనం చూస్తున్నాం ఇవాళ స్వయంగా ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయబోతున్నారు 2 ప్రాజెక్టులకు. గోదావరికి సంబంధించి హైదరాబాద్ డ్రింకింగ్ వాటర్ స్కీమ్ను ఆయన శంకుస్థాపన చేయబోతున్నారు. దాంతో పాటుగా మూసీ ప్రక్షాళనకు సంబంధించిన అంశంలో కూడా కార్యక్రమాన్ని తీసుకుంటున్నారు. వాస్తవానికి ఈ మొత్తం 2 ప్రాజెక్టులు కూడా చివరికి కాళేశ్వరం ప్రాజెక్టే దిక్కైన సందర్భం కనిపిస్తుంది. కాళేశ్వరంలోని కీలకమైన మల్లన్న సాగర్ నుంచే నీటిని ఎత్తిపోయాలి, 20 టీఎంసీల నీటిని వినియోగించుకోవాలని చెప్పేసి నిర్ణయించిన సందర్భం కూడా కనిపిస్తోంది. ఎట్లా చూడాలి? మొన్నటి వరకు కమిషన్లు చూసినాం, సిబిఐ ఎంక్వైరీలకు సంబంధించిన ప్రకటన చూసినాం. చివరికి కాళేశ్వరం ప్రాజెక్ట్, కేసీఆర్ గారు కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టును ఆధారంగా చేసుకునే రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ఈ ప్రాజెక్టులను ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? మామూలుగా రేవంత్ రెడ్డి గారి సహజంగానే ధారాళంగా అబద్ధాలు శక్తి ఉంది. బహుశా ఆయన పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతున్నట్లు, అది ఎవరు చూడటం లేదనుకుని పాలు తాగినట్లుగా ఈ 2 ప్రాజెక్టులు ఇనాగరేట్ చేసినప్పుడు ఇవాళ గోదావరికి సంబంధించిన, కాళేశ్వరం నుంచి వచ్చే జలాలకు సంబంధించిన హైదరాబాద్ వాటర్ కి ప్లస్ మూసీ నది ప్రక్షాళన అనే దానికి కాళేశ్వరం నీళ్ళని మల్లన్న సాగర్ నీళ్ళని వాడబోతున్నారనేది ఎవరు చూడరు, ఎవరికి తెలియదు అన్నట్లుగా. అంటే ఆయన బ్రెయిన్ లో ఏ కనెక్షన్ ఉండవు. బ్రెయిన్ లో కనెక్షన్ ఉంటే ఏంటంటే ఒక కనెక్షన్ ఇంకో కనెక్షన్ మధ్యలో దీనివల్ల లింక్ వల్ల అబద్ధం ఆడటం కొంచెం కష్టం. ధారాళంగా అబద్ధాలు ఆడటం అంటే ఒక మాటకి ఒక గంటకి సంబంధం లేనటువంటి అత్యంత శక్తివంతులైన అబద్ధాల ముఖ్యమంత్రిగా ఆయన నిలిచిపోతాడు. సో ఆయన ఏమనుకుంటున్నా అంటే ఎవరికేం తెలియదు, ఆయన బ్రెయిన్ లో కనెక్షన్ లేవు కాబట్టి ఇట్లాంటి ప్రజలకు కూడా ఇట్లాంటి అర్థం కావనే లెక్కలో ఆయన ప్రవర్తిస్తున్నాడు. కాబట్టి అంటే ఖచ్చితంగా ఇది అందరికీ చాలా, అంటే రోజుకి కాళేశ్వరం మీద డిఫెన్స్, అసెంబ్లీలో హరీష్ రావు గారి డిఫెన్స్ రోజే క్లియర్ అయిపోయింది. 33 సార్లు ఆయన ఇంటరప్ట్ చేసి 10 మంది మంత్రులు పడి గొడవ చేసి ఆయన మాట్లాడిన వారి రోజే ఆ మాట్లాడిన కొద్ది మాటల్లోనే రంగు వెలిసిపోయినటువంటి రకరకాలైనటువంటి మనుషులు అక్కడ. కాబట్టి ఆ రోజే అర్థమైంది ప్రజలకి కాళేశ్వరం విషయంలో కాంగ్రెస్ పార్టీ డిఫెన్స్ లో ఉంది. పైగా ఏంటి, ఇప్పుడు సిబిఐకి ఎలా ఇచ్చారు కేసు తీసుకెళ్లి, ఈ ప్రాజెక్ట్ కేసు ఘోష్ కమిషన్ మీద కాదట. అది అర్ధరాత్రి వరకు ఆ రోజు అర్ధరాత్రి డిక్లేర్ చేసి సిబిఐకి ఇస్తున్నామని ఘోష్ కమిషన్ నివేదిక కాదు, పగలంతా చర్చ ఏమో ఘోష్ కమిషన్ నివేదిక మీద. రాత్రి కాళేశ్వరం ప్రాజెక్టు మీద విచారణకి ఎవరికి దేని మీద ఇచ్చారు, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి సంబంధించిన దీని మీద అని చెప్తున్నారు. అంటే ఆధైర్యం కూడా లేదు, కనీసం వాళ్ళ ఘోష్ కమిషన్ మీద వాళ్ళకి నమ్మకం లేదు. తమకే నమ్మకం లేని ఘోష్ కమిషన్ నివేదికను పగలంతా చర్చకు పెట్టి ఆ చర్చలో కూడా తాము తట్టుకోలేక 33 సార్లు అడ్డం పడి, అంటే ఒక నాటకం, ఒక తంతు నడుపుతున్నారు. కాబట్టి వాళ్ళు అదే కాళేశ్వరం నీళ్లతో మళ్ళీ ఈ 2 హైదరాబాద్ మంచినీటి అవసరాలకి, మూసీ నది ప్రక్షాళన అవసరాలకి 2.5 టీఎంసీ, హైదరాబాద్ మంచినీళ్ళ కోసం 20 టీఎంసీ ఇస్తారు. సో ఇదేంటంటే ఇక చెప్పడానికి కూడా ఏముంటుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత గౌరవంగా ఉంటుంది మనకు కూడా అనేది అనిపిస్తున్నటువంటి వాస్తవం. అంటే రేవంత్ రెడ్డి గారి స్టూపింగ్ డౌన్ టు ఏ లెవెల్, ఎంత కిందకి పతనం అవుతుందంటే రేవంత్ రెడ్డి గారి తీరు
అది మామూలు సాదాసీదా మనిషి అసలు తట్టుకోలేనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఆయన గురించి ఎక్కువగా మాట్లాడితే మన గురించి తక్కువగా అనుకుంటారు జనం అనేది కనపడుతుంది. అందుకని ఏంటంటే ఆయన గురించి 2 ముక్కల్లో ముగిస్తుందంటే దాన్ని అసలు ఆయన చెప్పని అబద్ధం లేదు, చేయని నేరం తెలంగాణ పట్ల లేదనే విధంగానే నడుస్తుంది కదా. కాబట్టి ఏంటి ఎన్నాళ్ళు నడుపుతారు. కాబట్టి ఏంటి ప్రజాగ్రహం అయితే ఈరోజు పల్లె పల్లెన హైదరాబాద్ నగరంలో నడిపోతుంది కూడా. ప్రతి పరిపాలన ఈరోజు చేస్తా తెలంగాణని నిట్టనిలో మూస్తున్నటువంటిది. మొన్న కూడా ఎక్కడో నేను ఒక యూట్యూబ్ ఛానల్లో వీడియో చేశాను. దానిలో నాకు ఆమె వినిపించారు యూట్యూబ్ యాంకర్ ముందు రేవంత్ రెడ్డి గారి మాటలు ఏమనంటే టీడీపీని అంటే బ్రహ్మాండమైన పార్టీ అట్ట టీడీపీ, దాన్ని నాశనం చేసినందుకు శిక్ష పడుతుందంట ఈరోజు టీఆర్ఎస్ కి, కేసీఆర్ గారికి. ఇది ఆయన మాటలు. ఆ వీడియో కూడా ఎక్కడ ఉండాలి, తెప్పిస్తాను, లేకపోతే ఆయన దగ్గర ఉంది, మీరు వినుంటారు, తెలిసి ఉండాలి. అదే నేనైతే మొన్నే విన్నాను, అది ఆ యాంకర్ ముందు వినిపించారు. ఇంత నీచమైన ఆయన ఉంది పోనీ టీడీపీలోనా కాదు, ఆయన ఉంది కాంగ్రెస్ పార్టీ. ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉండి టీడీపీ గురించి పలవరిస్తా ఇంకో పక్క ఒక కాలు తీసుకెళ్లి బీజేపీ పక్షాన్ని పెట్టి, ఇంతకంటే నీచం తెలంగాణలో రాజకీయ నాయకుల్లో కాదు సాధారణ ప్రజల్లో కూడా ఇట్లాంటి వాళ్ళు మామూలుగా తగలరు మనకి ఇంత రకంగా. కాబట్టి ఇంటికి మనం చేయగలిగింది ఏమి లేదు. ఆ ప్రజలు భరించగలిగినంత కాలం భరిస్తున్నాం. రేపు పొద్దునెట్టి కూడా ఉప ఎన్నికలు రావాల్సిన సందర్భం కనపడుతుంది. దానిలో పాఠం నేర్పితే కాంగ్రెస్ వాళ్ళ కళ్ళు తెరుచుకుంటే అది ఎలా ఉంటుందో అనేది చూడాలి. సార్ పాపారావు గారు చాలా కీలకమైన అంశాలు చెప్తున్న సందర్భం కూడా కనిపిస్తోంది. కాంగ్రెస్ ఇంతకాలం పాటు ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి అధికార పక్షంలోకి వచ్చిన తర్వాత కూడా బురద జల్లిన కాళేశ్వరం ప్రాజెక్టుని ఆధారంగా చేసుకుని చివరికి ప్రాజెక్టులు చేపట్టడం అనేది తెలంగాణ సమాజం కూడా గమనిస్తుందని పాపారావు గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఇక్కడ నరసింహారెడ్డి గారు ఇదే అంశానికి సంబంధించి మరొక కీలకమైన అంశం కూడా కనిపిస్తుంది. ఇందులో మల్లన్న సాగర్ నుంచి ఎత్తిపోస్తున్న నీళ్లతో మూసీకి సంబంధించిన ప్రక్షాళన కూడా చేపట్టాలని ఆలోచన చేస్తున్నట్టు కనిపిస్తుంది. గతంలోనే బీఆర్ఎస్ హయాంలో అనేక కీలకమైన కార్యక్రమాలు చేపట్టారు. మూసీ ప్రక్షాళనకు సంబంధించి అనేక రకాల నిధులు కేటాయించారు. దానికి సంబంధించిన ఫలితాలను కూడా చూసాం మనం. ఇప్పుడు మూసీ ప్రక్షాళన పేరిట 1.5 కోట్లకు సంబంధించిన ప్రాజెక్టుగా చెప్తా ఉన్న ఈ అంశాన్ని మనం ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? గతంలో కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు చాలా స్పష్టంగా దీనిపై ఆరోపణ చేశారు. మూసీ లూటిఫికేషన్ ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రజాధనాన్ని దోచుకుంటే ఉపేక్షించామని కూడా స్పష్టంగా హెచ్చరించిన సందర్భం. బ్యూటిఫికేషన్ ఏం లేదు, లూటిఫికేషనే. వాళ్ళ అధిష్టానానికి రాహుల్ గాంధీ గారికి తర్వాత సోనియా గాంధీ గారికి డబ్బులు మూటలు పంపే దాంట్లో 20,000 కోట్లకు దానికి సంబంధించి ఒక టెండర్ పెట్టుకున్నారు. 30,000 కోట్లు దాదాపు దోచుకోవాలనే దాంట్లో పెట్టినారు. అది మూసి పెట్టి ఇప్పుడు కొంచెం వెనకకు తగ్గినారు, మళ్ళీ మొదలు పెట్టినారు. ఇప్పుడు ఎక్కడి నుంచో గండిపేట నుంచి కింది నుంచి లంగర్ హౌస్ వరకు చేస్తే మొదట్లో అని చెప్పి ఇక్కడ ఖాళీ చేయించడానికి మొదలు పెడితే ఎలా నోటీసులు లేకుండా గవర్నమెంట్ ఇచ్చిన పర్మిషన్ ఉన్నప్పుడు కూడా ఇదంతా ఏంటంటే దోసుకోవడానికి, అవినీతికి చేయడానికి మూసి బ్యూటిఫికేషన్. ఇంతకు ముందే జరిగిన ఎస్టీపీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇప్పుడు ఇంతకుముందు కేసీఆర్ గారి ప్రభుత్వంలో కట్టిన, కేటీఆర్ గారు స్వయంగా స్ట్రాటజిక్ దీంట్లో కట్టిన సిటీకి సంబంధించి అన్నిటిలో ఆ ఫండ్స్ని ఆయన స్వయంగా కేంద్రం నుంచి తెప్పించి ఇక్కడి నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి డైవర్ట్ చేసి కట్టిన వాడి ఈయన పోయి రిబ్బన్ కట్ చేస్తాండి. ఇవాళ ఇంతకుముందు కూడా అట్లే చేసిన 5 ఎస్టీపీలు ఆల్రెడీ అయిపోయిన వాడికి పోయి 2 3 ఈయన ఓపెన్ చేసినాడు. ఇవన్నీ దేంట్లో భాగంగా బ్యూటిఫికేషన్లో భాగంగానే కేసీఆర్ ప్రభుత్వం చేసింది. మూసీ నుంచి వచ్చే వ్యర్థ జలాలని మంచినీళ్ళుగా మార్చి మూసీలో వదలటం అనేది ఆ ఎస్టీపీల యొక్క ఇది. చాలా ఎస్టీపీలు అయిపోయినాయి. 32 ఎస్టీపీలలో దాదాపు 26 27 అయిపోయినాయి. ఇది కాదట మూసీ బ్యూటిఫికేషన్. ఆ నుంచి మొత్తం కొట్టుకుంటూ రావాలని. ఏంది కొట్టుకుంటూ రావడంలో అంటే దీంట్లో ఇటు పెద్ద పెద్ద షాపింగ్ కాంప్లెక్స్లు అన్ని కట్టాలి అటుపక్క ఇటుపక్క మూసిక అనే దాంట్లో మీరు చూడండి హైకోర్టు షిఫ్టింగ్ నుంచి మొదలైంది ఇది. హైకోర్టు షిఫ్టింగ్ దాదాపు అది 175 ఎకరాలు అతిసభై రాజేంద్ర నగర్ ఆ యూనివర్సిటీలు ఎక్కడో కట్టిండి. ఇప్పుడు అదొక 170 ఎకరాలు ప్రభుత్వ స్థలం కాబట్టి అది ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తాడు. దాన్ని ఎదురుగానే ఉన్న దాంట్లో ఉస్మానియా ఆసుపత్రి ఆల్రెడీ కూలగొట్టిండు, అదో 125 ఎకరాలు. ఇక కొంచెం మీరు ముందుకు వస్తే ఎంజిఎం ఆల్రెడీ ఆ బస్ స్టాండ్ కూడా లేపేస్తామని ఆల్రెడీ పుకార్లు వచ్చిన ఉన్నాయి. ఇది అదొక 80 ఎకరాలు 70 ఎకరాలు అది ఉంది. గౌలి కూడా ఇటు పక్కది ఆల్రెడీ తీసేసిండు. ఇక కొంచెం ముందు పోతే మీరు మల్క్పేట్ రేస్ క్లబ్ ఉంది, ఆ రేస్ క్లబ్ కూడా ఆల్రెడీ తీసేసి ఆయన సురేందర్ రెడ్డితో మాట్లాడుకొని అక్కడెక్కడో ఇస్తున్నారు అవతల ఓఆర్ఆర్ పక్కన. అదొక దాదాపు 125 ఎకరాలు ఉంటుంది. ఎగ్జాక్ట్లీ రేస్ క్లబ్ వ్యతిరేకంగానే 80 ఎకరాలు ఉంది. ఈ గవర్నమెంట్ వెహికల్స్ రిపేర్ చేసేది మీరు ఆ మూసిమించి పోతుంటే లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది మీకు అది. ఇట్లా ఇక్కడి నుంచి అక్కడి వరకు మొత్తం కూడా దాదాపు 1,500 ఎకరాలు ప్రైవేట్ పరం చేసి
దాంట్లో నుంచి దాదాపు 20 నుంచి 30 వేల కోట్ల రూపాయలు అవినీతి తీసుకొని అధిష్టానాన్ని మెప్పించాలనే ఉద్దేశం గారి ఇలా మూసీ మీద ప్రేమ లేదు, మూసీలో బాధపడుతున్న ప్రజల మీద ప్రేమ లేదు, మూసీ బ్యూటిఫికేషన్ అంతకంటే లేదు. ఆల్రెడీ అనేక చర్యలు కేటీఆర్ గారు మున్సిపల్ శాఖ మంత్రి ఉన్నప్పుడు తీసుకున్నారు. వాటిని కంటిన్యూ చేస్తే చాలు. దీనికి 1,00,000 కోట్ల అవసరం లేదు. నువ్వు ఇచ్చే రైతు బంధు ఏమంటే మాత్రం పైసలు లేవంటావు. ప్రతి మహిళకు 18 సంవత్సరాలు నిన్న ప్రతి మహిళకు 2,500 ఇస్తానండవు. వాటికి నీ దగ్గర పైసలు ఉండవు. రైతు బీమా ప్రీమియం కట్టాలని నీ దగ్గర పైసలు ఉండవు. ఇచ్చిన 6 గ్యారెంటీలు ఏది అమలు కాలే 13 పథకాలలో. నిరుద్యోగ వృత్తి విద్యార్థులకి నిరుద్యోగులకి ఇస్తాన 4,000 అవి ఇవ్వలేదు. భరోసా కార్డు లేదు, స్కూటీలు లేవు. పెన్షన్లు అండి దుర్మార్గం. 42 లక్షల మంది వృద్ధులు పెన్షన్ మీద బతుకుతున్న వాళ్ళకు 2,000 నుంచి 4,000 చేస్తానంటే ఇది అమానవీయమైన పరిపాలన. దీనికి మాత్రం డబ్బులు ఉండవు, కానీ మూసికి మాత్రం 1,50,000 కోట్లు పెడతా 1,50,000 కోట్లు పెడతా అని ఒక డ్రామా మొదలుపెట్టి, ఆయన రియల్ ఎస్టేట్ బ్రోకర్ కాబట్టి ఆయన ఆలోచనలన్నీ అట్లే ఉంటాయి. ప్లాట్ అమ్ముకుంటే బ్రోకర్గా రియల్ ఎస్టేట్ కమిషన్ తీసుకొని బతికినోడు ఆయన. ఇవాళ కూడా అదే ఆలోచనలు వస్తున్నాయి. ఏది కడితే నాకు కమిషన్ వస్తుంది. మంత్రులంతా అంతే. ఇప్పుడు డైరెక్ట్ బట్టి కుమార్ గారు 20% తీసుకొని బిల్లులు ఇస్తున్నారని ప్రచారమే జరుగుతుంది. 20%, 30% కమిషన్ అని. ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మా జిల్లా మంత్రి గారు ఆయన సకదనం 1,100 కోట్లది సివిల్ సప్లై స్కామ్ ఆల్రెడీ ఉండే మిల్లలతో కుమ్ముక్కై దరిదాపు ఒక 10,000 కోట్లు 12,000 కోట్లు ఆడేసుకున్నాడు. ఆయన దేనికి ఈ డబ్బు సంపాదించేదంటే నెలకు 2,000 కోట్లు ఏదైతే రేవంత్ రెడ్డి ఇస్తున్నాడో నేనేయగలితే నేనే ముఖ్యమంత్రి అయితే కదా, సీనియర్ నాయకుడు కదా అని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరాటం అయింది. ఇక వెంకరెడ్డి గారు అయితే ఆయన దుకాణమే తెలిసిన గల్లపెట్టి 2 అయినా 3 అయినా తీసుకోవటమే, డైలీ తీసుకోవటమే. ఇక ఆయనకు సంబంధించి శ్రీశైలం టన్నులు కూలిపోయింది, వాటర్ నీళ్ళు కలిసి కూలిపోయినాయి అంటాడు. ఇట్లాంటి మంత్రులు అసలు జగదీష్ రెడ్డి గారు 9.5-10 సంవత్సరాలు నల్గొండ జిల్లాకు ఏకైక మంత్రిగా ఉండి ఎంత హుందాగా ఎన్ని ప్రజా కార్యక్రమాలు ఎన్ని ప్రభుత్వ పథకాలను సామాన్యులకు చేర్చేటట్టు దుర్మార్గులు. అసలు నాగార్జున సాగర్ నీళ్లు ఫస్ట్ ఉన్న రాజవరానికి అన్నట్టు పోలేదు. టైలెంట్ కాదు అసలు. అన్నిటికీ నీళ్ళు ఇచ్చి సస్యశ్యామలం చేసి కేసీఆర్ గారి నాయకత్వంలో జగదీష్ రెడ్డి గారు ఈ జిల్లాను సస్యశ్యామలం చేసిన గనుడు ఆయన. ఆయనను పట్టుకొని రేవంత్ రెడ్డి ఇంకోడో ఆయన ఏది గింజాయి మొక్కని మాట్లాడతారు. మరి ఏలేదు నేను పరిపాలన చూరా. 2 మంత్రులు మా జిల్లాలో ఏం చేస్తున్నారండి? ఒక్కటి ఇంతవరకు నల్లగొండ జిల్లాకు ఉమ్మడి నల్లగొండ జిల్లాకు సంబంధించి జగదీష్ రెడ్డి గారు చేసిన పని కాక మీరు ఎక్కడైనా ఒక శంకుస్థాపన చేసిండ్రా? ఒక తట్టెని మట్టెట్టి పోసిండ్రా? ఏ చెరువుకైనా పూడిక తీసిండ్రా? అరే మిషన్ భగీరథ నీళ్ళు రావట్లేదంటే ఇప్పటికి జగదీష్ రెడ్డి గారు క్యాంప్ ఆఫీస్కి వచ్చి వాళ్ళు వచ్చి ప్రజలు మొత్తుకుంటారు పాపం. సార్ చెప్పండి సార్ అని చేసాను. అప్పటికి ఫోన్ చేసి ఎస్సీలకు చేసి దొబ్బులు పెడితే అక్కడ నీళ్లు రావట్లేవండి కనీసం. ఏం పరిపాలన చేస్తున్నారు? మా జిల్లా ఉదాహరణ చెప్తున్నాను నేను. 9.5 సంవత్సరాలు రాజకీయ కక్షలు లేకుండా కేసీఆర్ గారి నాయకత్వంలో కేసీఆర్ గారు ఎన్నడూ కూడా ప్రతిపక్షాల మీద ఒక్క రాజకీయ కేసు పెట్టలేదు. మనకు చాలా పని ఉంది, మనం తెలంగాణ అభివృద్ధి చేసుకోవాలనే ఒక సమున్నతమైన ఆశయంతోనే ఆయన ముందుకు పోయాడు కేసీఆర్ గారు. అట్లా కేసులు పెడితే ఉత్తమ్ కుమార్ రెడ్డి హౌసింగ్ స్కామ్లో ఫస్ట్ లోపలికి పోవాలండి. గెలిచేది ఎక్కడిది, అసలు బయటకు వచ్చేది ఎక్కడి? రేవంత్ రెడ్డి ఓటుకున్న కేసులో లోపల బయటకు వచ్చేది ఎక్కడిది? ఇవి మనం రాజకీయ కక్షలతో పరిపాలన చేయొద్దు. ఖచ్చితంగా పేద ప్రజలకు మనం 85% ఉన్న బడుగు బలహీన మైనార్టీ వర్గాలకు మనం బాగు చేయాలి. రైతులు కేంద్రంగా మన పరిపాలన చేయాలని కేసీఆర్ గారు వీళ్ళను వదిలేసిండు. కేసీఆర్కి పెట్టిన ప్రాణభిక్ష మీకు రాజకీయ భిక్ష కేసీఆర్ పెట్టింది. మా జిల్లాలో కూడా చెప్తున్నాను, జగదీష్ రెడ్డి గారు ఇప్పుడు హుజూర్ నగర్లో కానీ సూర్యాపేటలో కానీ నిన్న కానీ మొన్న కానీ మొత్తం నా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎన్ని కేసులు అండి, ఎన్ని నిర్బంధాలు. యూరియా కోసం పోయి అడిగితే సోషల్ మీడియాలో పోస్టింగ్ పెడితే సోషల్ మీడియా పిల్లల్ని అరెస్ట్ చేస్తూ ఉంటారు. అట్లా పెట్టదలుచుకుంటే మా జిల్లాలో జగదీష్ రెడ్డి గారు కేసులు పెట్టదలుచుకుంటే వీళ్ళు ఉందిరా, అసలు జిల్లాలు ఉందిరా? ఎవరు వెంకరెడ్డి కానీ కోమరెడ్డి బ్రదర్స్ కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ ఎవరు ఉండగలుగుతారు? వద్దు అని చెప్పిండు క్లియర్గా. రాజకీయ దురుద్దేశం, రాజకీయ కక్షలు ప్రేరేపితం వద్దు, అభివృద్ధి వైపు పోవాలి, ఊర్లలో రక్తం బారొద్దు, నీళ్లు బారాలని చెప్పి ఆయన ఈ కొన నుంచి ఆ కొన వరకు మొత్తం జగదీష్ రెడ్డి గారు జిల్లా మొత్తం సస్యశ్యామలం చేసి పంట విస్తీర్ణం పెంచి, మీరు నమ్మరు, కేటీఆర్ గారు ఒక మీటింగ్లో చెప్పినారు 3-4 లక్షల టన్నులున్న నల్లగొండ జిల్లా ఉమ్మడి నల్లగొండ జిల్లా వరి ధాన్యం ఉత్పత్తి 40 లక్షల టన్నులకు పోయింది. దేశంలోనే అత్యధికంగా పేరు అంటే వరి ఉత్పత్తి చేసే జిల్లాలో నల్లగొండ జిల్లాను తీసుకొచ్చిన జగదీష్ రెడ్డి గారి కృషి వల్ల. మీ మొక్కలకి ఏం తెలుసు పరిపాలన? ఈయన ఎటో పోతాడు, ఆయన ఎటో పోతాడు. ఎవరైనా ఇంతవరకు ఇంత అయింది కదా మా జిల్లా కాబట్టి చెప్తున్నా. ఒక్క మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన నేర్చుకోరగానే మొన్న ఛాలెంజ్ చేసిన ఒక్క ఊరికి వచ్చి ఎక్కడైనా ఒక్క పిఎస్సి సెంటర్ ముందు నిలబడు. నిన్న కాక మన మేలచెరువులో పాలకీడులో
పిల్ల తల్లులు వచ్చి పాపం మహిళా రైతులు వచ్చి నిలబడితే నీళ్లు లేక పొద్దున్నుంచి నిలబడి తెల్లారుజాము నుంచి అయితే నీళ్లు లేక స్పృహకు పడిపోయినారు. ఓకే. అప్పుడు మా బీఆర్ఎస్ నాయకులు పోయి వాటర్ ఇచ్చి కొన్ని బిస్కెట్లు ఇచ్చి కూల్ డ్రింక్ దాకా బయటికి లేపుకొచ్చినారామని. రైట్. ఇంత సోయిలేని ఎంతసేపు డబ్బు కమిషన్లు. ఓకే. కాబట్టి ముఖ్యమంత్రి పాపారావు గారు చెప్పింది కరెక్ట్. ముఖ్యమంత్రి అనేటోడు ఇంత దుర్మార్గంగా తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడటం, మరి కాంగ్రెస్ వాళ్ళు కూడా సోయి ఉండాలి, రాహుల్ గాంధీ కూడా ఆలోచన చేయాలి, అధిష్టానం ఆలోచన చేయాలి. ఆయన అంత బహిరంగంగా కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయి ఉండి టీడీపీ చాలా అద్భుతమైన పార్టీ అని ఏ వేదిక మీద మాట్లాడుతున్నాడు ఆయన? మీరు అట్లా అయినా ముఖ్యమంత్రిగా కొనసాగిస్తామంటే మీ దౌర్భాగ్యం, మీ యొక్క రాజకీయ దౌర్బల్యం, పైసల కోసం ఆయన పెట్టుకుంటున్నారు అనేది ప్రజలంతా మాట్లాడుకుంటున్న అంశం. ఎస్ పాపారావు గారు, ఓఎన్ఆర్ గారు చెప్పినట్టు నిజంగానే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అనేక హామీలకు సంబంధించి ఇప్పటివరకు కూడా 20 నెలలు గడిచినా కూడా దాని అతిగతి లేని అంశం తెలంగాణ ప్రజలు కూడా చూస్తూ ఉన్నారు. వాటికి సంబంధించి నిధులు లేవంటూ మరోవైపు మూసీ ప్రక్షాళనకు ఇంత భారీ స్థాయిలో, మూసీ బ్యూటిఫికేషన్ పేరిట ఇంత భారీ స్థాయిలో నిధులను వెచ్చించడాన్ని ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తూ ఉంది? మామూలుగా ఇలాంటివి ఎప్పుడు జరుగుతాయి అంటే, ఇప్పుడు తుమ్మిడిహట్టి అంటున్నాడు ఈ మధ్య ఆయన, కాళేశ్వరం పక్కన పెట్టి తుమ్మిడిహట్టి కడతానంటున్నాడు. ఇట్లాంటి జనరల్ గా అవసరం లేని పనులు, అవసరం లేనంటే కాళేశ్వరం క్లీన్ చేయాల్సిందే, కానీ సందర్భరహితంగా సమస్య ఇతరత్ర అనేక సమస్యలు ఉండి వాగ్దానాలు నెరవేర్చాల్సి అలాగే ఉండిపోయిన సందర్భంలో ఇప్పుడు మూసీ ప్రక్షాళన పేరుతో చేస్తుంది. అంతా మామూలుగా జరిగేది ఏంటంటే ఇట్లాంటి వ్యవహారాలు కిక్ బ్యాక్స్ లో జరుగుతాయి. కిక్ బ్యాక్స్ ఉన్న సందర్భంలో మాత్రం అవినీతికి సంబంధించి డబ్బులు, ఎక్కడైనా ఇట్లాంటి పనులు చేస్తే డబ్బులు వస్తాయంటే చేస్తారు రాజకీయ నాయకులు అనేది ప్రజల్లో విస్తారంగా ఉన్నటువంటిది. కాబట్టి ఏంటంటే ఇప్పుడు అదే కాదు, ముందు మీరు చూడండి ఎన్నిసార్లు మార్చారు మూసీ ప్రక్షాళన గురించి. మూసీ నది క్లీన్సింగ్ అన్నారు, మూసీ నది సుందరీకరణ అన్నారు. వీటన్నిటికి సంబంధించి అంత అమౌంట్లు మార్చారు. సుమారుగా 40,000 కోట్ల లోపు ఒకసారి చెప్పారు, తర్వాత 70,000 కోట్ల దాకా అనుకుంటూ చెప్పారు, చివరికి అది 150,000 కోట్లు చెప్పారు. ఎదురు పెరిగింది అసలు, వాలు లేదు చూలు లేదు అన్నట్లుగా ప్రాజెక్టే మొదలు కాలేదు, అమౌంట్లు మాత్రం పెరిగిపోయింది. దీని అర్థం ఏంటి, వాళ్ళ ఉద్దేశం ఏంటి? అలాగే ఫ్యూచర్ సిటీ అని ప్లాన్ చేస్తున్నారు, ఫ్యూచర్ సిటీ ఏదో ప్లాన్ చేస్తున్నారు ఆయన, దానిలో కూడా 150,000. ఈ 150,000 కోట్లు, ఆ 150,000 కోట్లు కలిపితే 3 లక్షల కోట్లు ఎక్కడి నుంచి వస్తాయని ఒక సంవత్సరం బడ్జెట్ అది. అంటే కాబట్టి డబ్బులు అంటే ఎక్కడైనా అప్పు తెచ్చేది. ప్రపంచ బ్యాంకు ప్రేరేపితమైనటువంటి చర్యలు ఇవన్నీ. ప్రధానంగా ఫ్యూచర్ సిటీ, ఈ మూసీ ప్రక్షాళన వీటి వెనక నాకు అర్థమైనంతలో ఖచ్చితంగా ప్రపంచ బ్యాంకు పాత్ర చాలా పెద్ద ఎత్తున ఉంది. ప్రపంచ బ్యాంకు ప్రేరేపిత ప్రాజెక్టుల్లో మామూలుగా అవినీతి లేకుండా జరిగేది జనరల్ గా ఉండకపోవచ్చు నాకు తెలిసి. కాబట్టి ఏంటి, చంద్రబాబు నాయుడు తర్వాత మళ్ళీ తిరిగి ఫస్ట్ టైం మళ్ళీ అంతకుముందు రాజశేఖర రెడ్డి హయాంలో కూడా మనం ఎప్పుడు ప్రపంచ బ్యాంకు గురించి అయితే వినలేదు. తర్వాత కేసీఆర్ గారి హయాంలో ప్రపంచ బ్యాంకు ప్రస్తావన తెలంగాణలో ఎక్కడ పేపర్లో కానీ మీడియాలో కానీ లేదు. మళ్ళీ ఎప్పుడైతే అక్కడ చంద్రబాబు ఇక్కడ రేవంత్ రెడ్డి వచ్చారో ప్రపంచ బ్యాంకు ప్రస్తావన మొదలైంది. నేను గెలవగానే అమెరికా పోయిన తర్వాత ఫస్ట్ అక్కడ కలిసిన వాళ్ళలో ప్రపంచ బ్యాంకు డైరెక్ట్ ఆయన మామూలు చైర్మన్ ఉంటారు కదా, ఆయన ప్రపంచ బ్యాంక్ చీఫ్, ఆయన కలిశాడు అక్కడ. అక్కడి నుంచి మొదలై తిరిగి వచ్చిన తర్వాత ఇవన్నీ ఫ్యూచర్ సిటీలు వ్యవహారాలన్నీ అంటే ఎక్కడి నుంచి వస్తాయి ఆజ్ఞలు వీటన్నింటి చేయమని అక్కడి నుంచి వస్తుంది. ఇది మన ప్రయోజనాల కోసం కాదు, ప్రపంచ బ్యాంకు ఉద్దేశిత ప్రపంచ బ్యాంక్ ఎజెండాలో భాగంగా ఆ రోజు ప్రపంచ బ్యాంక్ జీతగాడు చంద్రబాబు అని చెప్పి ఆ రోజు చాలా పెద్ద ఎత్తున ఆందోళనలు నడిచి ప్రజలు కూడా దాన్ని ఆమోదించి ఆయన ఓడించారు చంద్రబాబు. కానీ మళ్ళీ రేవంత్ రెడ్డి అదే బానిసత్వాన్ని ప్రపంచ బ్యాంకు తీసుకెళ్లి కట్టబెట్టి మనకి సంబంధించని మన ప్రజలకు పరికిరాని ఎజెండాని ప్రజల మీద రుద్దించే ప్రయత్నం ఈ రోజు జరుగుతుంది. కాబట్టి అంటే ఇది మూసీ నది ప్రక్షాళన పేరుతో జరుగుతున్నటువంటి తంతు కార్యక్రమం మొత్తం కేవలం కొద్దిపాటి మంది కాంట్రాక్టర్లు, రాజకీయ నాయకుల ప్రయోజనాల కోసం, అలాగే ప్రపంచ బ్యాంక్ ఎజెండాని ఇక్కడ అప్పుల పాలు చేసే తెలంగాణని అప్పుల పాలు చేసి తెలంగాణని ఆ తర్వాత ఆ మార్ట్గేజ్ లో పెడితే ఏమవుతుంది, అప్పు తీర్చకపోతేనో ఆ అప్పు శాశ్వతంగా తనకాబడి నీ బాంచర్ నీ కాలు మొక్తాని ప్రపంచ బ్యాంకు కాళ్ళ దగ్గర కూర్చోబెట్టే ప్రయత్నం తెలంగాణని ఇలా చేస్తున్నాడు. ఇప్పటికే అప్పులు ఈయన చేసిన అప్పులు 2 లక్షల కోట్లు దాటిపోయినాయి కదా. మొత్తం కేసీఆర్ గారి హయాంలో ఆయన మొత్తం 10 ఏళ్ల పాలనలో ఆయన చేసింది 2,80,000 కోట్లు కాకుండా 72,000 కోట్లు వారసత్వంగా విభజన సమయంలో మనకు వచ్చింది. కాబట్టి దాన్ని తీసి పక్కన పెట్టచ్చు, ఎందుకంటే కేసీఆర్ గారికి దాంతో సంబంధం లేదు. కాబట్టి ఆయన చేసినప్పుడు 2,80,000 కోట్ల రూపాయలు ఆ 10 ఏళ్ల కాలంలో చేసి ఈయన 20 నెలల కాలంలో 2 సంవత్సరాలు కూడా నిండకుండానే ఇంకా 2 లక్షల కోట్లు దాటించాడు అప్పుడు. కాబట్టి ఇవన్నీ ఎక్కడికి పోతున్నాయి, ఏమవుతున్నాయి అనేది ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో అవినీతి గురించి ఎవరు మరి ఇందాకే పెద్దలు ఓఎన్ఆర్ గారు ప్రస్తావించారు. కోదండరామ్ వాట్ హ్యాపెండ్, ఆకునూరి మురళి వాట్ హ్యాపెండ్. ఈ మధ్య కొంచెం పాపం ఆయన మన గాదే అన్నయ్య గారు కొంచెం
మళ్ళీ పునరాలోచన చేసి ఆయన కొంత ఇదేదో తప్పుదోవన పోతుంది అనేది ఆయన పాపం ఇన్నోసెంట్ గా టార్గెట్ చేశారు కేసీఆర్ గారిని, టీఆర్ఎస్ ని. కొంత ఇదేదో బాగాలేదు, ఇది అస్తిత్వానికే ప్రమాదం తెలంగాణ అనేది. అట్లాంటి వాళ్ళు ఎవరు జెన్యూన్ గా ఉండేవాళ్ళు తప్పితే పొరపాటున అంటే వాళ్ళకు ఉన్నటువంటి జనరల్ మిస్అండర్స్టాండింగ్స్ దానివల్ల చేసుకుని తప్పితే వీళ్ళంతా ఏంటంటే ఒక అవినీతిమైన పదవులు తీసుకొని కోదండరామ్ నోరెత్తాడు, ఆకునూరి మురళి నోరెత్తాడు, తీర్మార్ బాలను ఇప్పుడు కనపట్టాలి అసలు ఎక్కడ ఆయన ప్రస్తావన రావట్లేదు, ఎక్కడ ఆయన ఏమైందో తెలియదు. ఈ తొలి వెలుగు రఘు ఆయన పట్టువదలని విక్రమార్కుల్లాగా అదే పాట పాడుకుంటా ఇంకా తెలంగాణకి నష్టం చేసే విధంగా ఆయన అమాయకత్వంతో నష్టం చేసుకుంటూ పోతున్నారు. ఇట్లాంటి వాళ్ళంతా ఏం చేస్తున్నారు జరుగుతుంది ఇదే. తెలంగాణలో ఈ రోజు ఏంటంటే తెలంగాణ ప్రజలు ఒకసారి ఆలోచిస్తున్నారు తెలంగాణ ప్రజలు. అంటే నేను చెప్పేది ఇట్లాంటి మేధావులు వాళ్ళు కూడా ప్రజల్లో భాగమనుకుంటే వాళ్ళు ఏం చేస్తున్నారో ఒకసారి కుదురుగా ఒకసారి ఆగి ఆలోచిస్తే వాళ్ళు చేస్తున్నటువంటి తప్పు, వాళ్ళు చేస్తున్నటువంటి తెలంగాణ ద్రోహం ఏంటనేది వాళ్ళకే అర్థం అవుతుంది. కాబట్టి ఏంటి ఇంకా సిగ్గుపడదలుచుకోకపోతే మనం ఏం చేయలేము. రైట్. ఇప్పుడు మూసీకి సంబంధించి ఇంతకుముందు పాపారావు గారు చెప్పినట్టు ప్రపంచ బ్యాంకును కానీ ఆదానిని కానీ ఇతర ప్రైవేటు సంస్థలను కేసీఆర్ గారు 10 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో అడుగుపెట్టనీయాలి. మనం కట్టిన యాదాద్రి పవర్ ప్లాంట్ కానీ మిగతా అన్నిటికి సంబంధించి వీళ్ళంతా రావడానికి ప్రయత్నం చేసినారు, దూరటానికి. నథింగ్ డూయింగ్ అని చెప్పిండు. ప్రభుత్వ రంగ సంస్థ బిహెచ్ఎల్కే ఇచ్చినాడు. బిహెచ్ఎల్కి ఎట్లా నిర్మాణం కూడా ఎట్లా ఇస్తారు, వాళ్ళు టర్బైన్లేగా తయారు చేశారని వీళ్ళు మూర్ఖపు విమర్శలు పెట్టినారు. వాళ్ళే ఇచ్చుకున్నారు వాళ్ళ దానికి సంబంధించి మొత్తం ప్రాజెక్ట్. ఇవాళ మీరు చేసిన రెండు మీరు ఆల్రెడీ ఓపెన్ చేసిన 2 స్టేజ్లు మొన్న పోయి ఎక్స్ట్రా కరెంట్ వస్తుంది, దాదాపు 1600 మెగావాట్లు ఆల్రెడీ వచ్చింది. అయినా 24 గంటలు కరెంట్ ఇవ్వలేకపోతున్నారు. అవినీతికి తావు లేకుండా మొత్తం ప్రభుత్వ రంగ సంస్థలకు ఇచ్చింది కేసీఆర్ గారు. ప్రపంచ బ్యాంకు ఊసు లేదు, ప్రపంచ బ్యాంకు ఒక్క లోన్ కూడా తీసుకోలేదు 9.5 సంవత్సరాలు. ఆ దానిని ఈ రాష్ట్రంలో అడుగుపెట్టిన ఘనత కేసీఆర్ గారిది. ప్రైవేట్ వాళ్ళు వస్తే దోసుకుంటారని చెప్పి ఇవాళ మీరేం చేస్తారు, మొత్తం ఆదాయాన్ని పెట్టుబడిలే కదా. ఇవాళ ఏమనుకుంటారు ప్రజలు, రేవంత్ రెడ్డికి ఆశోయి కూడా లేదు. ఏమనుకుంటున్నారు అంటే రేవంత్ రెడ్డి యొక్క అధిష్టానము సోనియా గాంధీ కాదు, రాహుల్ గాంధీ కాదు, ఆయన అధిష్టానం మోడీ, చంద్రబాబు. ఈ ముగ్గురు వ్యతిరేకులు, తెలంగాణ ద్రోహులు. పైన మోడీ, తర్వాత పక్క రాష్ట్రంలో చంద్రబాబు, ఇక్కడ రేవంత్ రెడ్డి. వీళ్ళు ముగ్గురు చరిత్ర మీరు చూడండి. ఒక్కళ్ళనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును గౌరవించిన వాళ్ళైనా వీళ్ళు ఎన్నడైనా జీవితంలో. ఆయన బీజేపీలో ఉన్నా కానీ బీజేపీ బిల్లుకు మద్దతు ఇచ్చిన సుష్మా స్వరాజ్ వాళ్ళు ఉండబట్టికే అలా పాస్ అయింది. ఈయన ఏర్పడ్డ రాష్ట్రం మీదనే ఉనికినే ప్రమాదకరంగా, ఏది అవమానకరంగా మాట్లాడే వ్యక్తి ప్రధానమంత్రి మోడీ ప్రధాని అయినాక తల్లిని చంపి బిడ్డను బయటికి తీసిరన్న ఆయనకేం ప్రేమ ఉంటుంది తెలంగాణ మీద. రెండవది ఇక చంద్రబాబు నాయుడు ఇక ఆగర్భ శత్రువు తెలంగాణకు. అసలు తెలంగాణ అంటేనే ఆయనకి ఇక మనకెవడన్నా చిరకాలం ఎప్పుడైనా కానీ ఇక జీవితంలో ఆయన చచ్చిపోయిన తర్వాత కూడా తెలంగాణ వ్యతిరేకంగానే ఉంటాడు. ఈయన చరిత్ర అంతే కదా. రేవంత్ రెడ్డి గారి చరిత్ర ఏముంది, ఉద్యమాలు ఏడున్నాడు, తుపాకులు పట్టుకొని ఉద్యమకారుల నుంచి పోయినోడేనే. చంద్రబాబు అడుగులకు మడుగులు ఎత్తినోడేనే, 2 కాళ్ళ సిద్ధాంతానికి మద్దతు ఇచ్చినోడేనే. ఈ ముగ్గురు ఇవాళ పైన వాళ్ళు ఉన్నారు, పక్కన ఈయనున్నాడు, ఇక్కడ ఈయనున్నాడు. ఈ ముగ్గురు తెలంగాణ వ్యతిరేకుల, తెలంగాణ ద్రోహుల యొక్క ప్లాన్ కుట్ర ఏంటి అంటే తెలంగాణ ప్రజలు గమనించవలసింది, మళ్ళీ ఆంధ్రప్రదేశ్ను పునరుద్ధరించాలనే కుట్ర జరుగుతుంది. తెలంగాణ హక్కులను దోసుకుపోయి ఆంధ్రప్రదేశ్ కట్టబెట్టాలనే కుట్ర జరుగుతుంది. కేంద్రం మళ్ళీ ఇక్కడ పెత్తనం చేయాలనే దాంట్లో చూస్తుంది. ఇటు 2 జాతీయ పార్టీలు చేసే కుట్ర ఇది. ఇక్కడ నీటి హక్కులు శాశ్వతంగా ఇవాళ తీసుకుపోయి ఆంధ్రప్రదేశ్ కట్టబెట్టాలనే దాంట్లో ఇవాళ బనకచెర్ల లింకు సంబంధించి గోదావరి బనకచెర్ల లింక్ వచ్చింది. లేటెస్ట్గా ఉదాహరణ చెప్తున్నాను, ఇవాళ ఇచ్చంపల్లిని మళ్ళా తెర మీద తీసుకొచ్చినారు. మేడిగడ్డను పండబెట్టి ఇక మేడిగడ్డ వేస్ట్ అనే దానికి ఇచ్చంపల్లి కనుక వస్తే మేడిగడ్డకి ఇచ్చంపల్లికి 18-20 కిలోమీటర్లు ఉంటుంది. మొత్తం నీళ్ళని ఎగదడతాయి. మేడిగడ్డ పని చేయకుండా చేయాలనే కుట్ర ఇది ఇంతకు ముందు కూడా వచ్చింది. ఇచ్చంపల్లి దగ్గర కాదు, కేసీఆర్ గారు స్వయంగా చెప్పినారు ఇచ్చంపల్లి దగ్గర అవసరం లేదు, మీరు కనుక గోదావరి నీళ్ళని తీసుకుపోయి కావేరికి లింక్ చేయాలంటే వయా పెన్న నాగార్జున సాగర్ తీసుకుపోవాలంటే సమ్మక్క బ్యారేజ్ మీరు తీసుకోండి, అక్కడ 66 టీఎంసీలు మాకు ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి అక్కడి నుంచి తీసుకోండి అని ఇంతకు ముందే ప్రపోజల్ పెట్టి ఇచ్చంపల్లిని మనం వ్యతిరేకించడానికి శాస్త్రీయ కారణాలు ఉన్నాయి. ఇచ్చంపల్లి అని తెలంగాణ ఒక్క స్టేట్కి సంబంధించింది కాదు, దాని మీద ఛత్తీస్గఢ్ ఇంకా మిగతా రాష్ట్రాలు కూడా 3 రాష్ట్రాలకు సంబంధించిన హక్కులకు సంబంధించిన వ్యయ నిర్మాణాలు కూడా 3 రాష్ట్రాలు చేయాలి. ఇప్పుడు ఈ కుట్ర కూడా జరుగుతుంది. జీబీని అంటే గోదావరి బనకచెర్ల లింకు
చంద్రబాబు దాన్ని క్లియర్ చేయడం కోసము ఓకే. నీళ్లు వదులుతున్నారు ఒక కుట్ర. రెండో కుట్ర ఇచ్చంపల్లికి మళ్ళీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పోయి మళ్ళీ అనుకూలంగా లెటర్ ఇచ్చింది కేంద్రానికి. రైట్. ఇచ్చంపల్లి నుంచి మీరు డైవర్ట్ చేయండి, బనకచర్ల నుంచి కాదు అని. ఓకే. కాబట్టి ఇన్ని కుట్రలు జరుగుతున్నాయి కాబట్టి తెలంగాణ అస్తిత్వం మీద దాడి జరుగుతుంది. తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చినారు, చార్మినార్ తీసేసినారు ఇక్కడి నుంచి. కాబట్టి ఈ ఉద్యమంలో తెలంగాణ వ్యతిరేకులు వీళ్ళు చేసిన చర్యలను తెలంగాణ ప్రజలకు గమనించాలి. Right. దీంతో పాటే సూడో మేధావులు ఇప్పటికీ రేవంత్ రెడ్డి భజన చేసేటోళ్ళు వీళ్ళు కూడా తెలంగాణ వ్యతిరేకులే. నా ఉద్దేశంలో వీళ్ళ చర్యలు కానీ వీళ్ళ ఆలోచనలు కానీ తెలంగాణకు ఉపయోగపడే విధంగా లేవు. రైట్. గమనించాలి, వీళ్ళను కూడా పక్కన పెట్టాలి. ఇదే కోదండరామ్ గారికి నేను మళ్ళొకసారి అడుగుతున్నా. Right. కోదండరామ్ గారు మీరు రండి, ఇలా నిరుద్యోగులు రెడీగా ఉన్నారు అశోక్ నగర్లో, ఎందుకు పోవట్లేరు మీరు? అశోక్ నగర్కి ఎందుకు పోవట్లేరు? చిక్కడపల్లి లైబ్రరీకి ఎందుకు పోవట్లేరు? ఇంట్లో ఎందుకు పండుకుంటున్నారు? ఇలా నిరుద్యోగులను మీరు వాడుకోలేదా? రేవంత్ రెడ్డి కోట్లేమని మీరు చెప్పలేదా? రాహుల్ గాంధీ కొంచెం చట్టాపట్టాలు వేసుకున్న వాళ్ళు గారా మీరంతా? రైట్. ఇలా ఒక్కళ్ళు లేరు, ఎటుపోయిన మీరు అంతా ఇవాళ నిరుద్యోగులు ఇవాళ ఏడుస్తున్నారు అక్కడ నిలబడి. ఉద్యోగాలు రావట్లేవు, జాబ్ క్యాలెండర్ లేదు, నిరుద్యోగ వృత్తి లేదని ఏడుస్తున్నారు ఇవాళ. వాళ్ళ పట్టించుకోవట్లేదు ఎందుకో మీరు పోయి. ఓకే. అందుకే చెప్పిన ఇది ఒక గుంపు, కిరాయి గుంపు తయారైంది ఎన్నికల ముందు కేసీఆర్ గారి మీద వ్యతిరేక ప్రచారం చేయడానికి, మా పార్టీ మీద వ్యతిరేక ప్రచారం చేయడానికి. ఈ దొంగను నమ్ముకొని దొంగ అబద్ధాలన్నీ నమ్మి మీరు ప్రచారం చేసినారు. వాళ్ళకంటే వాళ్ళెంత శిక్షారులో మీరు కూడా ప్రజాగ్రహానికి అంతే శిక్షారులు. అంతకంటే మీకు ఎలాంటి డిగ్రీలు అంతకంటే ఎక్కువ శిక్ష పడాలి మీకు అని కూడా నా విజ్ఞప్తి. ఎస్, మనం చూస్తున్నాం పాపారావు గారు, వైఎన్ఆర్ గారు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. తెలంగాణ అస్తిత్వంపై జరుగుతున్న దాడిని తెలంగాణ సమాజం కూడా గమనించాల్సిన అవసరం ఉందనే అంశాన్ని ప్రస్తావిస్తున్న సందర్భం మనం చూస్తున్నాం. దీనికి తోడుగా తెలంగాణకు వరప్రదాయం లాంటి కీలకమైన ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టుపై ఇప్పటివరకు ఎలాంటి బురద జల్లినా కూడా పూర్తిగా చివరికి అదే ప్రాజెక్టు కాంగ్రెస్ సర్కారుకు కూడా చివరికి ఆధారమైన అంశం కూడా స్పష్టంగా అర్థమవుతున్న విషయాన్ని కూడా తెలంగాణ సమాజం గమనిస్తుందని కూడా వారు స్పష్టంగా చెప్తున్న సందర్భం మనం చూస్తున్నాం. పాపారావు గారు, మరొక ముఖ్యమైన అంశం కూడా ఈరోజు మనకు పత్రికల్లో కనిపిస్తుంది. వాస్తవానికి మనం తెలంగాణ ఉద్యమం సందర్భంగా ఒక కీలకమైన పాఠం చూసినాం, పల్లె పల్లెన పల్లేరులు మొలిసే పాలమూరులో అని. ఈరోజు సెస్కు సంబంధించిన ఒక కీలకమైన అధ్యయనం బయటకు వచ్చింది. పాలమూరులో రివర్స్ మైగ్రేషన్తో పల్లె పల్లెన కూడా పంటలు మొలుస్తూ ఉన్నాయి. దాదాపు లక్షలాది ఎకరాల సాగునీటి వసతి కల్పించడంతో అక్కడ కూడా రివర్స్ మైగ్రేషన్, అంటే తెలంగాణలో కేవలం రివర్స్ పంపింగే కాదు, పాలమూరులో రివర్స్ మైగ్రేషన్కు కూడా కేంద్ర బిందువుగా నిలిచింది. కేసీఆర్ గారి హయాంలో చేపట్టిన ప్రాజెక్టులు కల్వకుర్తి కావచ్చు, భీమా, నెట్టంపాడు, కోయల్ సాగర్, దశాబ్దాల పాటు పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులన్నీ కూడా రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చడంతో అక్కడ పాలమూరు ముఖ చిత్రం మారిన సందర్భం కూడా మనకు ఈరోజు వెల్లడవుతున్న అంశం. ఎట్లా చూడాలి దీన్ని మనం? అంటే నేను చాలా సార్లు మన దగ్గర లాస్ట్ దఫా కూడా నేను ఇదే రిపీట్ చేసినట్లున్నాను. ఈ పాలమూరు దీని గురించే నేను పదే పదే చెబుతున్న ఉదాహరణ ఏంటంటే, గతంలో హైదరాబాద్లో నేను 10 ఏళ్ల క్రితం 2014కు ముందు చాలా ఆటోలో తిరుగుతుంటాం కదా. ఆటోలో తిరిగినప్పుడు ఆటో వాళ్ళతో మాట్లాడుతుంటే వాళ్ళలో ఎక్కువ మంది మహబూబ్ నగర్ జిల్లా నుంచి వచ్చి ఇక్కడ పనిచేసుకునే వాళ్ళు. ఎందుకంటే పొలాలకు నీళ్లు లేక, మా పొలాలకు నీళ్లు లేవు, 2-3 రోజులు ఏదో పోయి అక్కడ పనిచేసుకునే వాళ్ళు, 4-5 రోజులు ఇక్కడ పనిచేసుకునే వాళ్ళు. అంటే ఒక కాస్త పార్ట్ టైం అక్కడ కాస్త, ఎందుకంటే ఆ పొలాల మీద వ్యవసాయం చేసినా గిట్టుబాటు కాదు, బాగా సరిపోను ఆదాయం ఉండదు కాబట్టి ఆ రోజు పరిస్థితి. కాబట్టి ఏంటంటే హైదరాబాద్ లో చాలా మంది పాలమూరు ఆటో వాళ్ళు ఆ రోజు బలంగా చాలా కనపడేవాళ్ళు, విపరీతంగా కనపడేవాళ్ళు. ఏ ఆటో ఎక్కిన దరిదాపుగా ప్రతి 5గురిలో ఒక 2-3 వీళ్ళు ఉండేవాళ్ళు. అట్లాంటిది ఈ రోజు పరిస్థితి నేను లాస్ట్ టైం కూడా చెప్పినట్టున్నారు. ఈ రోజు పరిస్థితి ఏంటంటే మహబూబ్ నగర్ ఆటో వాళ్ళు హైదరాబాద్ లో తగ్గారు. అది కనపట్టాల, గతం అంతా కనపట్టాల. పైగా ఏమవుతుంది తెలుసా, నేను ఇది కూడా చెప్తున్నాను, బయట రాష్ట్ర మహబూబ్ నగర్ నుంచి వలసలు ఆగిపోవటమే కాదు, మహబూబ్ నగర్ జనాభా నాకు తెలిసి 35 లక్షలు, దానిలో సగం మంది దరిదాపుగా వలసపోయారు గతంలో. ఇప్పుడు వాళ్ళలో చాలా మంది తిరిగి వచ్చి అక్కడ వ్యవసాయం చేసుకుంటున్నారు. మా ప్రాంతంలో మేము బతుకుదాం, కుటుంబంతో కలిసి ఉందామని చెప్పి సంతోషంగా వచ్చి వ్యవసాయం చేసుకుంటున్నారు పాలమూరు. ముఖ్యంగా మీకు ప్రాజెక్టులు తెలిసియే కదా, నెట్టంపాడు, కోయల్ సాగర్, ఇది ఒకటి కోయల్ సాగరు, భీమా, కల్వకుర్తి. వీటన్నిటి వల్ల చాలా మార్పులు జరిగింది అక్కడ. తర్వాత ఇంకోటి మీకు జరుగుతుంది ఏంటంటే, మహబూబ్ నగర్ నుంచి హైదరాబాదు లేకపోతే బాంబే వలసపోయేది అయిపోయింది. ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే, ఉత్తరప్రదేశ్, బీహారు, జార్ఖండ్, ఆ చుట్టుపక్కల రాష్ట్రాలు, హిందీ బెల్ట్ ఏరియా నుంచి విపరీతంగా హైదరాబాద్ వలస వస్తున్నారు. ఇక్కడ పనులు ఉన్నాయి, పచ్చగా ఉందని. నిన్నటికి నా చుట్టుపక్కల నేను మళ్ళీ చెప్తున్నాను, నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ఇదే లాస్ట్ టైం కూడా నేను చెప్పాను. నా పక్కన ఉన్న ఒక చిన్న డైరీ లాంటిది, డైరీ అంటే డైరీ వాళ్ళకి బయట ఏదో పాడి డైరీ లాంటిది, వాళ్ళు ఇక్కడ పాలు పెరుగు షాపు ఉంది, భారీ చాలా పెద్ద ఎత్తున అమ్ముతారు.
వాళ్ళు బయట నుంచి కొంచెం దూరం నుంచి కూడా ఇక్కడ అమీర్పేట ఉండేది, ఇక్కడ ఎల్లారెడ్డి కూడా బయట కొంత అవతల నుంచి కూడా వచ్చి కొనుక్కెళ్తారు. ఇక్కడ పెరుగు లాంటి చాలా బాగుంటాయి. వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళు జార్ఖండ్ నుంచి వచ్చిన పిల్లలు నేను ఎప్పటి నుంచో చూస్తున్నాను. తెలంగాణ వచ్చిన తర్వాత ఎప్పుడు మొదలైందో నేను ఇక్కడ 5 ఏళ్ల నుంచి ఉంటున్నాను ఈ దీనిలో, ఈ ఫ్లాట్స్ లో. ఇక్కడ పక్కన వాళ్ళని చూస్తాను 5 ఏళ్ల నుంచి. జార్ఖండ్ పిల్లలు చాలా మంది వస్తుంటారు. ఆ తర్వాత ఇంకొక మెరుగైన పని చూసుకుని ఆటో తోలుకోవటం, హైదరాబాద్ లో తోలుకుంటుంటారు. వాళ్ళు కొత్త వాళ్ళు వస్తారు. నిన్నటికి నేను అదే పెరుగు షాప్ ముందు వస్తుంటే, ఇప్పుడు డైరీ షాప్ ముందు బీహార్ పిల్లలు వచ్చి మాట్లాడుకుంటున్నారు. బీహార్ వాళ్ళు ఇద్దరు ఓనర్ తో మాట్లాడుతున్నారు, పని గురించి అడుగుతున్నారు అని చెప్తున్నాడు. ఏదో ఇంకో తోట ఎక్కడో పెట్టుకుంటున్నాడు వాళ్ళకి. వాళ్ళు ఎవరు వీళ్ళంటే బీహార్ నుంచి వచ్చారు. అంటే మీకు కేసీఆర్ గారిని ఓడించగలిగారు, కానీ కేసీఆర్ తెచ్చినటువంటి సంపద అంటే ఈ రోజు నాశనం చేస్తున్నాడు ఈ రేవంత్ రెడ్డి సాధ్యమైనంత. కానీ ఇప్పటికీ ఇంకా హైదరాబాద్ తాలూకు తాలూకు ఎకనామిక్ స్ట్రెంత్ అనేది ఇంకా ఆయన రేవంత్ రెడ్డి చేసిన విధ్వంసం చేయగా ఇంకా మిగిలే ఉంటుంది. ఇప్పటికి కూడా వలసలు వస్తున్నారు బయట రాష్ట్రాల నుంచి, హిందీ బెల్ట్ రాష్ట్రాల నుంచి ఇక్కడ చుట్టుపక్కల. నేను నా కళ్ళ ముందు చూసి చెబుతున్నా, వేరే ఏ ఉదాహరణ అక్కడ. ఇది ఎక్కడ చూసినా జరుగుతుంది. నేను ఆయనతో మాట్లాడా, షాప్ ఆయనతో, పాల్ షాప్ ఆయనతో. ఏంటంటే 10 ఏళ్ళు బాగుంది సార్, చాలా బ్రహ్మాండంగా డెవలప్ అయింది తెలంగాణ. 2 ఏళ్ల నుంచి మళ్ళీ గాలి తట్టు పట్టింది, కానీ ఇప్పటికీ వస్తానే ఉన్నారు వలసలు, ఇక్కడ బాగుంది అని చెప్తున్నాను. సో ఇంతకంటే ప్రాక్టికల్ అక్కర్లా. గ్రౌండ్ లెవెల్లో మనం థియరీ చెప్పడం కాదు, కాగితాల నుంచి పుస్తకాల్లోంచి అక్షరాలు ఏర్పొచ్చి చెప్పడం కాదు. జన జీవితంలో జరుగుతున్నటువంటి పరిణామాలు గ్రౌండ్ లెవెల్లో తెలంగాణలో రియాలిటీ మారింది. దానికి మహబూబ్ నగరే పెద్ద తార్కాణం. సెస్ రిపోర్ట్ దర్యాప్తు ఏంటంటే చదవగలిగిన వాళ్ళంతా చదివితే మంచిది అని అనుకుంటున్నాను. చదవగలిగిన నాకు కూడా దొరకాలి, దొరికితే చదువుకుంటాను. నేను కూడా, నాకు తెలియదు ఇంకా దొరకలా. నాకు ఇవాళ మంచి వార్త అది సెస్ రిపోర్ట్ అనేది మహబూబ్ నగర్కి సంబంధించి చాలా గొప్ప వార్తగా నేను అనుకుంటున్నాను. చాలా కీలకమైన అంశాలు కూడా ఉన్నాయి ఆ నివేదికలో. తప్పకుండా అందరూ చదవాల్సిన అధ్యయనంతో కూడిన ఒక నివేదిక అది. పాపారావు గారు మీరు చెప్పినట్టు తప్పకుండా చాలా కీలకమైన నివేదిక కాబట్టి తప్పకుండా అందరూ చదవాల్సిన అవసరం కూడా కనిపిస్తుంది. ఓఎన్ఆర్ గారు, ఇక్కడ మనం చూసినాం వాస్తవానికి పాలమూరు జిల్లా అనేది దేశంలో ఎక్కడ ఏ ప్రాజెక్టు చేపట్టినా పాలమూరు వలస కూలీలు ఉన్న సందర్భం మనం చూసినాం. దశాబ్దాల కాల పాటు వలసలకు కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచిన సందర్భం ఇప్పుడు రివర్స్ మైగ్రేషన్కు కేర్ ఆఫ్ అడ్రస్గా మారిందని సెస్ అధ్యయనం. ఎట్లా చూడాలి? గతంలో సమైక్య రాష్ట్రంలో ఉన్నప్పుడు ఆ జిల్లాను దత్తత తీసుకొని దగా చేసిన సందర్భం మనం చూసినాం. తెలంగాణ వచ్చిన తర్వాత అనతి కాలంలోనే ఈ వ్యవసాయ విప్లవాన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఉమ్మడి రాష్ట్రంలో, సమైక్య రాష్ట్రంలో ఎక్కువ దోపిడీకి గురైంది తెలంగాణ జిల్లాలో మహబూబ్నగర్. అది అందరికీ తెలిసిన విషయం. ఎందుకంటే కృష్ణా బేసిన్లో ఉన్న మొదటి జిల్లా అది. కృష్ణా 90 కిలోమీటర్ల కృష్ణా ఉంటుంది. కృష్ణా బేసిన్లో ఉన్న అతి దగ్గర ఉన్న జిల్లా మహబూబ్నగర్ జిల్లా. కానీ దానికే నీళ్ళు రాలే, కృష్ణా నీళ్ళు రాలే. జూరాలని చెప్పి, నెట్టెంపాడని, కలవకుర్తి అని చెప్పి, ఈ కోయిల్ సాగర్ అని చెప్పి నానా లిఫ్ట్లు ఆ జలయజ్ఞాలు పెట్టేసి వాటిని సాగనీయకుండా, పైసలు ఇవ్వకుండా చేసేసి మొత్తం దరిదాపు 35 లక్షల జనాభాలో 20 లక్షల మందికి పైగా వలసలు పోయేవాళ్ళు. కేసీఆర్ గారు వచ్చినాక మొత్తం అసలు మహబూబ్నగర్ జిల్లా ఎంపీగా ఉన్నప్పుడే కేసీఆర్ గారు తెలంగాణ సాధించిండు. కాబట్టి జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్నాం కాబట్టి తప్పకుండా దీన్ని చేయాలని చెప్పి దాన్ని ప్రాధాన్యత క్రమంలో తీసుకొని పెండింగ్ ఉన్న అన్ని ప్రాజెక్టులకు కొన్ని వేల రూపాయలు కేటాయించి ఫస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్లు, ఈ స్టడీ కూడా లిఫ్ట్ ఇరిగేషన్ల మీద జరిగిన స్టడీనే ఇది. లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములు ఆన్లో రావటం ద్వారా లిఫ్ట్ ఇరిగేషన్ల కింద ఉన్న ఏరియా కింద ఎట్లా ఉన్నాయి జనజీవితాలు, జీవన ప్రమాణాలు ఎట్లా పెరిగాయని సెస్ వాళ్ళు స్టడీ చేసినారు. అది నెట్టెంపాడు కావచ్చు, కలవకుర్తి కావచ్చు, కోయిల్ సాగర్ కావచ్చు, భీమా కావచ్చు, ఏదైనా కావచ్చు. దాని స్టడీలో భాగంగానే ఇక్కడి నుంచి ఇంతకుముందు వలస పోయిన వాళ్ళంతా మళ్ళీ రివర్సు మైగ్రేషన్ వచ్చేసింది. ఎందుకు వచ్చింది అంటే ఇంతకుముందు బీడు భూములుగా ఉండే, ఇప్పుడు నీటి వసతి వచ్చింది కాబట్టి బాంబే పోయో అక్కడ పోయో చేసుకునే బదులు నాకున్న 3 ఎకరాలు 4 ఎకరాలు ఇక్కడనే చేసుకుంటే జీవితం తృప్తిగా ఉంటుంది కాబట్టి ఆదాయం కూడా పెరిగింది కాబట్టి రైతు బంధు కూడా వచ్చేది కాబట్టి ఇవన్నీ కూడా మనకి ఇక్కడ మహబూబ్నగర్ సస్యశ్యామం. దాదాపు నిరంజన్ రెడ్డి గారు మొన్న చెప్పిన దాని ప్రకారం ఒక ప్రెస్ మీట్లో కూడా చెప్పినారు, 10 లక్షల ఎకరాలకు కేసీఆర్ గారి హయాంలో నీళ్ళు ఇచ్చినాం. నాట్ ఓన్లీ లిఫ్ట్ ఇరిగేషన్స్, మిగతా అన్నిటికి కూడా చెర్లకు కూడా మిషన్ భగీరథ కింద మొత్తం మిషన్ కాకతీయ కింద మొత్తం తీసిన దాంట్లో అది సరళా సాగర్ కావచ్చు, గణపతి చెరువు కావచ్చు, ఆ పెద్ద మండారము, అక్కడ చెరువులన్నీ కూడా నీళ్ళ నిరంజన్ రెడ్డి అని నిరంజన్ రెడ్డి గారి పేరు వచ్చింది. అట్లా కష్టపడి ఆ జిల్లా మొత్తం ఉమ్మడి జిల్లాకు కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో అట్లా చేసినారు. ఇప్పుడు ఈ కక్కుర్తిల గీళ్లకు మొన్న కృష్ణాలో నీళ్లు పోతేరెడ్డిపాటి నుంచి వాళ్ళు తీసుకుపోతుంటే అన్నిటికంటే ముందు ఉంటుంది కలవకుర్తి. హరీష్ రావు గారు ముళ్ళుగర్రబెట్టి కుచ్చితే తప్పితే నీళ్లు పైన పోతున్నాయా, మోటార్లు ఆన్ చేయమను మీ లిఫ్ట్ ఇరిగేషన్స్ అని మా ఉత్తమ్ కుమార్ రెడ్డి సోయిలేని మా జిల్లా మంత్రికి చెప్తే ఇప్పుడు మేము
30వ తారీఖు తర్వాత చేస్తాం. అరే నీళ్ళు పోతున్నారా నాయన 30వ తారీఖు ఎందుకు నీళ్ళు ఆన్ చేయమంటే మళ్ళీ 4-5 రోజుల తర్వాత ఆన్ చేసినారు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు అట్లా కాదు, 11ంటికైనా 12ంటికైనా ఎమ్మటే లిఫ్ట్లు ఆన్లు కావాలంటే ఆన్ కాయేది. ఆ డేటా అంతా కూడా సార్ దగ్గర ఆ లెవెల్స్ అనేది ఉండేవి కాబట్టి చేయగలిగారు. ఇవాళ ఈయన మహబూబ్నగర్ బిడ్డను, పులి బిడ్డను, నల్లమల్ల బిడ్డను, ఆ బిడ్డను ఈ బిడ్డను అని చెప్పుకునే ముఖ్యమంత్రి, నేను ఒకటే ప్రశ్నిస్తున్నా, 85% నుంచి 90% కంప్లీట్ అయిన పూర్తయిన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును మీరు ఎందుకు పెండింగ్ పెడతారో చెప్పండి. ఒక్క 15-20% మీరు డిస్ట్రిబ్యూటరీ కెనాల్ మిగతా అన్ని చేస్తే రిజర్వాయర్లు కంప్లీట్ అయిపోయినాయి, 5 రిజర్వాయర్లు కంప్లీట్ అయిపోయినాయి, మోటార్లు ఫిక్స్ అయిపోయినాయి, పర్మిషన్లు ఉన్నాయి అన్నిటికీ. ఎందుకు మీరు పాలమూరు రంగారెడ్డికి ఎందుకు మీరు పైసలు కేటాయించడం లేరు? పాలమూరు రంగారెడ్డిలో భాగమైన నారాయణపేట కొడంగల్ దానికి సంబంధించి దాన్ని సపరేట్ చేసి మళ్ళీ దానికో 5,000 కోట్లు టెండర్లు పిలిచి మళ్ళీ అల్ల కూడా అవినీతి. ఆ 5,000 కోట్లు ఈ ప్రాజెక్టు పెడితే ఈ ప్రాజెక్టు ముందుకు వస్తుంది కదా, 1,00,000 ఎకరాలకు నీళ్ళు వస్తాయి కదా. దానికి శ్రద్ధ లేదు. కొట్టుకపోయిన దాంట్లో ఒట్టెం కూడా ఉందండి. ఈ పాలమూరు రంగారెడ్డిలో మన వీళ్ళు ఇంత మాట్లాడితే కొట్టుకపోయిన దానికి శ్రీశైలం టన్నల్ గూలకపోయే సుంకిశాల బాయ్ దానికి సంబంధించి మీ చర్యలు లేవు. ఒట్టెం కూడా మొత్తం కొట్టుకపోయింది. మహబూబ్నగర్ మీద బిడ్డనని చెప్పుకోవడం కానీ ఏ ప్రేమ లేదు ముఖ్యమంత్రి గారికి. మహబూబ్నగర్ సస్యశ్యామలమైంది అంటే కేసీఆర్ గారి పరిపాలననే స్వర్ణయుగం లాగా మహబూబ్నగర్ సస్యశ్యామలమైంది. దాన్ని మీరు తూడు చేయలేరు. ఉన్నాయైనా కంప్లీట్ చేయండి, పాలమూరు రంగారెడ్డి కంప్లీట్ చేయండి. లేకపోతే కృష్ణాలు కూడా మళ్ళీ చంద్రబాబు వచ్చేసి హస్తం పెట్టి కృష్ణా నీళ్ళు కూడా ఆల్రెడీ దుబ్బుకొని పోయే ప్రయత్నం చేస్తున్నాడు. పెండింగ్ ప్రాజెక్టులను కంప్లీట్ చేయండి. 85-90% అయిపోయింది. రైతులంతా అడుగుతున్నారు కాబట్టి ఫస్ట్ పాలమూరు రంగారెడ్డి కంప్లీట్ చేయండి. ఉన్న లిఫ్ట్ ఇరిగేషన్లు చిన్న చిన్న రిపేర్లు ఉంటే కూడా ఇవ్వట్లేరండి, మోటార్లు కాలిపోతే కూడా. కాబట్టి వ్యవసాయక ప్రాధాన్యత తీసుకొని కేసీఆర్ గారు ప్రధానత క్రమంలో ఫార్మర్ సెంట్రిక్ గవర్నమెంట్ నడిపిండి. అందుకే వ్యవసాయం ఇలా సస్యశ్యామలవై 3 కోట్ల టన్నుల వరిధాన్యానికి చేరుకుంది 2021లో. ఇక వలస కూలీల గురించి పాపారావు గారు చెప్పినారు. కరోనా టైంలో మనం చూసినాం, రాజుగారు మీరు కూడా చూసినారు, ఎన్ని లక్షల మందికి ట్రైన్ టికెట్లు వచ్చి కేసీఆర్ ఎక్కడి నుంచి పంపించినారు మనందరం చూసినాం. అసలు ఇన్ని లక్షల మంది ఉన్నారు ఇక్కడ. భవన నిర్మాణాలు కానీ మిగతా వ్యవసాయ కార్మికులు కొన్ని లక్షల మంది ఆయన మనకు కనిపించారు బీహార్, యూపీ నుంచి, రాజస్థాన్ నుంచి. వాళ్ళందరూ కూడా సేఫ్గా ఇంటికాడ చేర్చే కార్యక్రమం కేసీఆర్ గారు తీసుకున్నారు. కాబట్టి వేరే రాష్ట్రాల్లో వచ్చి ఇక్కడ బతికే కార్యక్రమము బతికేటట్టుగా తెలంగాణను నెంబర్ 1 రాష్ట్రంగా, దేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా అన్ని రంగాలలో కూడా కేసీఆర్ గారు పారిశ్రామిక రంగంలో, వ్యవసాయ రంగంలో, విద్యా రంగంలో అన్నిటిలో కూడా చూసిండనేది ప్రజలు తెలుసుకున్న అంశం. ఈ దొంగ రేవంత్ రెడ్డి బుద్ధులు గమనించాలి, తగిన శాస్తి చేయాలి. చాలా కీలకమైన అంశం ఇది. ఓఎన్ఆర్ గారు అలాగే పాపారావు గారు కూడా చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. సెస్ చేసిన ఈ కీలకమైన అధ్యయనంలో అత్యంత ఆసక్తికరమైన అంశాలు వెలుగు చూసిన సందర్భం. గతంలో సమైక్య రాష్ట్రంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రులు కూడా దత్తత తీసుకుని దగా చేసిన జిల్లా పాలమూరు జిల్లాగా నిలుస్తున్న పరిస్థితి. అలాంటి జిల్లాను తెలంగాణ సాధించుకున్న తర్వాత అత్యంత ప్రాధాన్యత క్రమంలో కేసీఆర్ గారు పెండింగ్ ప్రాజెక్టులన్నింటినీ కూడా రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చడం, కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయల్ సాగర్తో పాటు పెండింగ్లో ఉన్న డిస్ట్రిబ్యూటరీ కెనాలు దాదాపు 1000కి పైగా చెరువుల పునరుద్ధరణను యుద్ధ ప్రాతిపదికన చేపట్టడం వల్ల రివర్స్ మైగ్రేషన్కు కేర్ ఆఫ్ అడ్రస్గా తెలంగాణలోని పాలమూరు జిల్లా నిలుస్తున్న సందర్భం కనిపిస్తోంది. లక్షల సంఖ్యలో పాలమూరు వలస బిడ్డలందరూ కూడా తిరిగి వచ్చి తమ తమ గ్రామాల్లో సుభిక్షంగా బతుకుతున్నారని సెస్ నివేదికలో, సెస్ అధ్యయనంలో వెల్లడి కావడం అనేది బీఆర్ఎస్ హయాంలో కొనసాగిన వ్యవసాయ విప్లవాన్ని మరోసారి గుర్తు చేస్తోందని ప్రతి ఒక్కరు కూడా ఈ సందర్భంగా చర్చించుకుంటున్న సందర్భం మనం చూస్తున్నాం. నరసింహారెడ్డి గారు మరొక కీలకమైన అంశం, ఉప ఎన్నికలకు సంబంధించి నగారా మోగబోతోందని మరోసారి స్పష్టమవుతున్న సందర్భం. ఫిరాయింపు ఎమ్మెల్యేలతో నిన్న ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కూడా ఈ అంశం చర్చకు వస్తున్నట్టుగా కనిపిస్తోంది. బీఆర్ఎస్ ఇప్పటికే అనేక రకాల పోరాటాలు, ఓవైపు శాసనసభ స్పీకర్కు కూడా వినతి పత్రం సమర్పించడం, న్యాయస్థానాల్లో కూడా పోరాటం చేసిన సందర్భం మనం చూసాం. ఎట్లా చూడాలి నిన్న జరిగిన మీటింగ్ని? గమ్మత్ అనిపిస్తున్నా కదా, నవ్వు వస్తుంది. మరి వీళ్ళంతా మేము పార్టీ మారలేదు అని స్పీకర్కు లెటర్ ఇవ్వబోతున్నారు అనేది వేరే పత్రికల్లో వచ్చిన అంశం. చూస్తే ఏం చేయాలి దీని మీద అని ముఖ్యమంత్రిని సమావేశం చేస్తే మేము పార్టీ మారలేదు, బీఆర్ఎస్లో ఉన్నామని చెప్తారట. మరి బీఆర్ఎస్ నుండి తెలంగాణ భవన్కి రారాదని మరి ఇడికి రండి, తెలంగాణ భవన్కి రండి, అందరం రోజు వస్తున్నాం కదా మేము. అంటే ఈ దొంగ మాటలన్నీ కూడా రేవంత్ రెడ్డి ఏమి ఊహించున్నాడంటే అప్రజాస్వామికంగా నీకు మెజార్టీ ఉండి పరిపాలన ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా టీఆర్ఎస్ని లేకుండా చేస్తా, నేను బీఆర్ఎస్ లేకుండా చేస్తా, కేసీఆర్ ఇట్లా చేస్తా అట్లా చేస్తా అని డైలాగులు కొట్టి అప్రజాస్వామికంగా రాజ్యాంగ వ్యతిరేకంగా 10 మంది ఎమ్మెల్యేలను మీరు 9 మంది 10 మంది ఎమ్మెల్యేలు తీసుకున్నారు. మరి తీసుకుంటే దానికి సంబంధించి గేట్లు తెరిస్తే ఇట్లా వస్తారని అలా డైలాగులు కొడుతుంది. ఏది మరి గేట్లు తెరిస్తే యాడికి వస్తారు ఇవాళ? అక్కడి నుంచి ఇటు వచ్చేటట్టు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి పెద్ద వలసలు పంచాయతీ ఎన్నికల తర్వాత వచ్చే పరిస్థితి మనకు ఉంది ఇవాళ.
కాబట్టి ఏంటంటే రాజ్యాంగానికి విలువ లేదు. ఇక ఆయన రాహుల్ గాంధీ ఏమో రాజ్యాంగం పట్టుకొని దేశం అంతా తిరుగుతుంటాడు. ఆటోమేటిక్ ఏంది ఆయన పెట్టింది 10th షెడ్యూల్లో ఆటోమేటిక్ డిస్క్వాలిఫికేషన్ పెట్టినాడు. ఆయన 2024 ఎన్నికల్లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన ఇచ్చిన నినాదం, రాహుల్ గాంధీ గారు ఇచ్చిన నినాదం ఏంటి? ఏ స్పీకర్కు అవసరం లేదు, ఏ కోర్టుకు అవసరం లేదు, ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు, ఎన్నికల కమిషను ఆటోమేటిక్ డిస్క్వాలిఫికేషన్ 10th షెడ్యూల్లో యాడ్ చేయాలి, అమెండ్ చేయాలని చెప్పినాడు. అదే రాహుల్ గాంధీ గారు ఇక్కడికి వచ్చి అదే రాజ్యాంగం చేతులు పట్టుకొని ఈ మా ఫిరాయింపు ఎమ్మెల్యేలకు అందరికీ కండోలు కప్పిపోయాడు. ఇది కాంగ్రెస్ యొక్క ద్వంద్వ నీతి. ఇక్కడ రేవంత్ రెడ్డి ఇవాళ వీళ్ళని రెస్క్యూ చేయడానికి అసెంబ్లీలో మాట్లాడింది కూడా సుప్రీంకోర్టుకు పోయింది. పార్టీ మారిన వాళ్ళ మీద ఎలాంటి ఉప ఎన్నికలు రావు అన్నాడు. అలా నిండు సభలో మాట్లాడి ఒక్క ముఖ్యమంత్రిగా సభానాయకుడిగా ఆపు మరి ఇవాళ దమ్ముంటే. సుప్రీంకోర్టు తీర్పు క్లియర్గా ఉంది, 3 నెలల్లో ఖచ్చితంగా స్పీకర్ యాక్షన్ తీసుకోవాల్సిందే. ఇలా తప్పించుకోవటానికి పోయిన ఎమ్మెల్యేలకు అవకాశం లేదు. ఇప్పటికైనా స్పీకర్ గారు ప్రసాద్ కుమార్ గారికి నా విజ్ఞప్తి, దయచేసి రాజ్యాంగం ఫాలో కండి. ఆయన ఆల్రెడీ నోటీసులు ఇచ్చినాడు. నోటీసుల ప్రకారం వీళ్ళకి ఎక్కువ టైం కూడా ఇవ్వద్దని కూడా సుప్రీంకోర్టు తీర్పులో ఉంది. ఏది ఎమ్మెల్యేలకు మారిన ఎమ్మెల్యేలకు టైం కూడా ఇవ్వద్దని ఉంది. ఉప ఎన్నికలకు అందరు సిద్ధంగా కావాలని కేటీఆర్ గారు ఆల్రెడీ మా క్యాడర్కి అంతా కూడా పిలుపునిచ్చినారు. ఇక్కడ జరుగుతున్న ఈ 10 నియోజకవర్గాలు జరుగుతున్న ఉప ఎన్నికలలో ఖచ్చితంగా బీఆర్ఎస్ జెండా ఎగరబోతుంది. రేవంత్ రెడ్డికి చెంప చెల్లు అనే తీర్పు ఖచ్చితంగా వస్తుందనేది నా అభిప్రాయం. ఎస్ పాపారావు గారు ఎట్లా చూడాలి? ఓఎన్ఆర్ గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు, ఉప ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎక్కడొచ్చినా బీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించడం ఖాయమని కుండబద్దలు కొట్టి చెప్తున్న సందర్భం అయితే కనిపిస్తూ ఉంది. నిన్న ముఖ్యమంత్రితో ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించిన మీటింగ్ను మనం ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది, ఏ రకంగా అర్థం చేసుకోవాలి? మునిగిపోయే పడవలో ఎమర్జెన్సీ మీటింగ్ అది సార్. దాంతో పాటుగా ఏంటంటే ఇక్కడ మీకు రేపు పొద్దున బై ఎలక్షన్ వస్తే కనుక కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ రాదు. ముఖ్యంగా 2 కారణాలు. ఒకటి, కాంగ్రెస్ పార్టీ దుష్పరిపాలన పట్ల ప్రజలు పీకల దాకా ఆగ్రహంతో ఉన్నారు, కారణం. రెండోది, ఈ ఫిరాయింపుదారులు ఎవరైతే ఉన్నారో 10 మంది కానీ ఏదైనా కానీ వాళ్ళ పట్ల అయితే అసలు అసహ్యంగా ఉన్నారు, ప్రజలు అసహించుకుంటున్నారు. కాబట్టి ఈ 2 కారణాలతో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు రావడం కష్టం. నేను ఇది మాత్రం 100% రాసిస్తాను. ఎక్కడైనా సరే ఈ 10 చోట్ల ఎక్కడా కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు వచ్చే అవకాశం లేవు. కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఇక మరి ఓ డెస్పరేట్ మీటింగ్, ఫైర్ ఫైటింగ్ అంటారు కదా, ఎమర్జెన్సీ మీటింగ్ అనమాట. ఇక ఆ పదవికి ఆఖరి రోజుల దగ్గర పడుతున్న కొద్దీ, ఆ పదవులు పోయే కాలం ఆఖరి రోజుల దగ్గర పడుతున్న కొద్దీ అందరు కలిసి ఎలాగైనా అంటే గడ్డిపోతైనా పట్టుకుంటారంటారు కదా మునిగిపోయేవాళ్ళు, అలా ఏదైనా పట్టుకుని సర్వే అవుదాం అనేది. అందుకే రేవంత్ రెడ్డి గారు వాళ్ళకి ఒక కాస్త భరోసా ఏంటంటే 1-2 చోట్ల తప్పితే ఎక్కడ ఉప ఎన్నికలు రావని చెప్పి, అంటే ఒకళ్ళిద్దరు ఎవరో 10 మందిలో ఒకళ్ళిద్దరు, మిగతా 8 మంది సేఫ్ అని చెప్పి ఒక రకమైన భరోసా ఇవ్వాలని చూస్తున్నారు. అంటే బహుశా ఆయన ఏమన్నా ఎవిడెన్స్ లేకుండా చేయాలి, 8 మంది ఇక్కడ చేరినట్లు అని చెప్పి ఏమైనా ప్రయత్నాలు, వాళ్ళ అదేమన్నా బాగా స్టడీ చేసుకుంటున్నారు. 8 మంది ఇక్కడ చేరినట్లుగా ఎవిడెన్స్ లేకుండా చేస్తే, వాళ్ళ ఇది లేకుండా చేస్తే వాళ్ళు కోర్టు కానీ ఎవరు కానీ ఏం చేయలేరు. కాబట్టి వాళ్ళు అక్కడే ఉన్నట్లుగా టీఆర్ఎస్ లో ఉన్నట్లుగా భావించుకోవాల్సి వస్తుంది. నిజమే, ఇప్పుడు ఓఎన్ఆర్ గారు అన్నట్లు మరి ఈ ఫిరాయింపు పని ఎవరైతే అందరికి తెలిసిపోయిందో, వాళ్ళు ఇన్ని నెలల కాలంలో వాళ్ళు ఫిరాయించిన తర్వాత మొదటి కొద్ది నెలల్లోనే ఫిరాయించారు. ఇన్నాళ్లలో మళ్ళీ వాళ్ళు టీఆర్ఎస్ ఆఫీస్ కి రావాలి కదా, వాళ్ళ ఆఫీస్ అదే కదా, వాళ్ళు ఆ పార్టీలో ఉంటే ఇన్నాళ్లలో ఎప్పుడు వీళ్ళలో ఎవరైనా వచ్చారా? ఒక్కళ్ళైనా వీళ్ళలో అక్కడికి వాట్ హ్యాపెండ్? మిగతా వాళ్ళంతా పోతానే ఉంటారు కదా, ఎవరు పనున్నప్పుడు వాళ్ళు అక్కడ ఆఫీస్ నుంచి పోతారు. మరి ఇంత జరుగుతుంటే కేసీఆర్ గారి మీద దాడి, టీఆర్ఎస్ మీద దాడి, ఈ రకంగా అస్తిత్వ సంక్షోభానికి తెలంగాణ నెడతంటే వీళ్ళలో ఒక్కళ్ళైనా మాట్లాడుతున్నారా? తెలంగాణ గురించి మాట్లాడుతున్నారా? తమ పదవులకు అస్తిత్వం ప్రాబ్లం వస్తే వాళ్ళ అస్తిత్వం గురించి వాళ్ళు తాపత్రయపడుతున్నారు తప్పితే, అధికారం గురించి తాపత్రయపడుతున్నారు తప్పితే, ఇంత దాడి జరుగుతుంది 20 నెలలుగా, ఇన్ని రకాలుగా ప్రజల మీద దాడి జరుగుతుంది, తెలంగాణ అస్తిత్వం మీద దాడి జరుగుతుంది, తెలంగాణ సింబల్స్ మీద దాడి జరుగుతుంది, ఇన్ని రకాల దాడులు జరుగుతుంటే, ముప్పేట దాడి తెలంగాణ మీద జరుగుతుంటే నోరెత్తని వీళ్ళు మరి ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని నైతికంగా కూడా దిగజారుడు. కాబట్టి ప్రజలు దీన్ని సహించరు. డిపాజిట్లు రావు కాంగ్రెస్ పార్టీకి. ఒకప్పుడు టీడీపీ ఒక దశలో కంటెస్ట్ చేస్తే కొన్ని చోట్ల 500, 300, 400 ఓట్లు కూడా వచ్చినాయి. దారుణం ఓడిపోయింది. అట్లాంటి దుస్థితే ఈ రోజు టీడీపీ గురించి పొలవలిస్తున్నారు కదా రేవంత్ రెడ్డి గారు. టీడీపీకి పట్టిన దుస్థితినే రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ కూడా ప్రజలు పట్టిస్తారు. రైట్, మనం చూస్తున్నాం తప్పకుండా బీఆర్ఎస్ ఘన విజయం సాధించడం ఖాయమని చెప్పి
పాపారావు కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు. చివరిగా మరో అంశం కూడా కనిపిస్తుంది పాపారావు గారు. మనం చూస్తున్నాం నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఒక కీలకమైన అంశాన్ని ప్రస్తావించారు. 1వ తేదీన మీరు జీతాలు ఇస్తామని చెప్పేసి చెప్పింది ప్రభుత్వం. కార్మికులకు, మున్సిపల్ కార్మికులు ములుగురు 6 నెలల పాటు జీతం రాకపోవడంతో ఆయన ఆత్మహత్య చేసుకున్న సందర్భం కూడా కనిపిస్తుంది. ఏమైంది మీ హామీ అని చెప్పేసి సూటిగా ప్రశ్నించిన అంశం కూడా కనిపిస్తుంది. ఎట్లా చూడాలి దీన్ని? అన్యాయమండి. కేటీఆర్ గారు ఇంకో మాట కూడా చెప్పినారు, మా వర్కింగ్ ప్రెసిడెంట్ ఇది ప్రభుత్వ హత్యలే, రేవంత్ రెడ్డి చేసిన హత్య అని డైరెక్ట్గా భావించవలసి వస్తుందని చెప్పారు. ఎందుకంటే ఫస్ట్ తారీఖు జీతం ఇస్తామని వాళ్ళ అవుట్లన్నీ వేయించుకుంటారు. ఇవాళ 6 నెలలు కూడా జీతం రాక ఒక పారిశుద్ధ్య కార్మికుడు, అంటే రోజు వ్యర్థాలన్నీ సాఫ్ చేసి జీవితాన్ని మొత్తం కూడా అక్కడ పెట్టే కార్మికుడు, జీతం వస్తే కానీ బతకలేని, బతుకు గడవని, నెల గడవని పారిశుద్ధ్య కార్మికుని జీతం నువ్వు బలిగొన్నావు, ప్రాణం బలిగొన్నావు. ఏం మాట్లాడిండ్రు, ఏం చేస్తున్నారు? ఫస్ట్ తారీఖే జీతం కేసీఆర్ గారు ఇలా నేను ఇస్తా ఫస్ట్కి రాగానే. ఎటువా నీ ఫస్ట్ ఎటువా? ఎన్ని ఫస్ట్లు? 6 ఫస్టులు పోయినాయి రేవంత్ రెడ్డి. నువ్వు హంతకుని ఒక రకంగా చెప్పాలంటే ఇలా రైతులు దరిదాపు 400 500 మంది పైన చనిపోయినారు. ఆటో కార్మికులు దరిదాపు 100 మందికి పైన చనిపోయినారు. సరిగ్గా తిండి పెట్టలేని నీ ప్రభుత్వం చేపటికి 56 మంది 60 మంది ఫుడ్ పాయిజన్తో గురుకుల విద్యార్థులు, సోషల్ వెల్ఫేర్ విద్యార్థులు చనిపోయినారు. ఇవాళ మళ్ళీ మొదలైన పారిశుద్ధ్య కార్మికులకు సంబంధించిన ఆత్మహత్యలు కూడా మొదలైపోయినాయి. క్రైమ్ రేట్ పెరిగింది, 46 నుంచి పెరిగింది. సిటీ సైబరాబాద్లో 64% పెరిగింది. హోంశాఖ మంత్రి నువ్వు సిగ్గుండాలే, హోంశాఖ నీ దగ్గరే ఉంది. ఇలా ఏం జరుగుతుంది రాష్ట్రంలో? శాంతి భద్రతలు ఎక్కడున్నాయి? రేపులు జరిగి, మానభంగాలు జరిగి, హత్యలు జరుగుతుంటే కూడా దిక్కులేదు, దశ లేదు. ఇలా ఎన్నడైనా దాని మీద సమీక్ష చేసినవా? ఇక్కడ వచ్చి కమాండ్ కంట్రోల్ కూర్చొని చేసేయని రాజకీయాలు, కమిషన్ల సెటిల్మెంట్లు చేసుకుంటూ అసలు కమాండ్ కంట్రోల్కి వస్తే శాంతి భద్రతల మీద సమీక్ష చేయాలి. ఒక్క సమీక్ష, ఒక్క నాడు దాని గురించి మాట్లాడే దిక్కు లేదు, దశ లేదు. జంట నగరం హైదరాబాద్లో నడి సిటీలో ఇవాళ తుపాకులు పెట్టి కాలుస్తుంటే కూడా దిక్కులేని పరిస్థితి ఉంది. ఆ మధ్య ఒక కాంగ్రెస్ లీడర్ని చంపారు కదండి, ఒక సిపిఐ లీడర్ని చంపారు కదా, 6 తుపాకులు పట్టుకొని కాల్చింది. మళ్ళీ గన్ కల్చర్ తీసుకొస్తున్నావు ఇక్కడ. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయి. అసలు కాంగ్రెస్ పరిపాలన అనేది టోటల్గా గాడి తప్పింది. పూర్తిగా కేసీఆర్ వేవ్ మళ్ళీ మొదలైపోయింది. మీకు కనుక మీరు స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టండి, ఇప్పుడు జూబ్లీస్ ఎన్నికలు చూద్దాం. మీకు దమ్ముంటే 10 మంది రాజీనామా చేసి పెట్టమని ఆ మధ్య మా జగదీష్ రెడ్డి గారు, మా మాజీ మంత్రి వర్యులు ఒకటి చెప్పినారు, 10 మంది రాజీనామా చేయండి అని అన్నారు. రాజీనామా చేసే మొత్తం రాజీనామా చేద్దాం పట్టన్నాడు. చలో మీరు కూడా రాజీనామా చేయండి, అందరం పోటీలో పడదాం. మరి అట్లా దమ్ముంటే అట్లా ఎన్నికలకు పోదాం పదండి అన్నాడు. సైడ్ లేదు, తప్పులు లేదు. మళ్ళా ఈ ముఖ్యమంత్రికి ఒకటేనండి, ఆరోపణ చేస్తాడు, మళ్ళా ఏ ఛాలెంజ్కి నిలబడు. కేటీఆర్ గారు ఎన్నో ఛాలెంజ్ చేసినాడు. అరే నీ కొడంగల్ పోదామా, ఏడ పోదామా, ఒక ఊరు పోదాము, ఆ ఊర్లో 100% రుణమాఫీ అయిందంటే మీరు దేనికైనా సిద్ధం రాజీనామాకి అన్నాడు. ఆ ఊర్లో ఎవరికన్నా మహిళలకు మీరు 2500 ఇచ్చారంటే దేనికైనా సిద్ధం. రైతు బంధు వచ్చింది ఇంతవరకు అన్ని సీజన్ల కంటే దేనికైనా సిద్ధం అంటే ఏది లేదు. పాపారావు గారు, ఇది చాలా కీలకమైన అంశం మనం చూస్తున్నాం. వాస్తవానికి మున్సిపల్ కార్మికులు చాలా పేద, బడుగు, బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. వారికి సంబంధించి దాదాపు 6 నెలల పాటు జీతాలు రాకపోవడంతో వారంతా కూడా ఇబ్బందులు పడుతున్నారనే అంశాన్ని నిన్న కేటీఆర్ గారు ప్రస్తావించారు. ములుగులో ఒక ఆత్మహత్యకు సంబంధించి, ఒక మున్సిపల్ కార్మికుడికి సంబంధించిన ఆత్మహత్యపై కూడా ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని కూడా సూటిగా నిలదీసిన అంశం. ఎట్లా చూడాలి దీన్ని మనం? కేసీఆర్ గారిని ఓడించడానికి ఆ రోజు చేసినటువంటి కుట్రలో భాగం ఉద్యోగస్తుల్ని కేసీఆర్ గారి మీద రెచ్చగొట్టడం. కోవిడ్ కాలంలో కొద్దిగా జీతాలు కొద్ది రోజులు లేట్ అయింది అనే దాని మీద పింఛన్లు కానీ, లేట్ జీతాలు కానీ పెద్ద ఎత్తున ఉద్యోగుల్లో అసంతృప్తి రేవకొట్టి, నేను వస్తే 1వ తారీఖు జీతాలు ఇస్తాను అనే ప్రచారం చేసుకొని రేవంత్ రెడ్డి గారు 2వ పక్కన విద్యార్థుల్ని రెచ్చగొట్టి ఆయన అధికారంలోకి వచ్చాడు. ఇది కూడా ఒక పెద్ద భాగం ఆయన అధికారంలోకి రావటం. ఈ రోజు అసలు ఆ రోజు కొద్దిపాటి రోజులు అనివార్యమైన పరిస్థితిలో నిధుల సర్దుబాటు క్రమంలో కొద్ది రోజులు లేట్ అయితేనే దాని మీద ప్రజల్లో అసంతృప్తి, ఉద్యోగుల్లో అసంతృప్తి రేగొట్టినటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు నార్మల్ పరిస్థితుల్లో ఈ రకంగా ఉద్యోగస్తుల్ని హింస పెడుతున్నాడు. అంటే నమ్మి నట్టేట మునిగినటువంటి పరిస్థితి ఈరోజు ఉద్యోగస్తులకి, విద్యార్థులకు కూడా ఏర్పడింది, రైతాంగానికి ఏర్పడింది. కాబట్టి ఈరోజు జరుగుతున్న పరిణామాల్లో తెలంగాణలో ఖచ్చితంగా పెద్ద పాఠం మనందరికీ, ఇది పెద్ద పాఠం. అది ఈ పాఠం సమగ్రంగా నేర్చుకోవాల్సి, అంటే ఇంత దుర్మార్గమైనటువంటిది, అన్ని ఇంత పచ్చబద్దాలు అంటే ఆయనకి తెలుసు, అప్పటికే తెలుసు నేను వస్తే ఏమవుతుంది అనేది. ఆయన అధికారంలోకి వస్తే ఆయనకి తెలుసు. కానీ అధికారంలోకి రావడానికి ఏదైనా చేస్తారని ఆయన కూడా కొన్ని సందర్భాల్లో మీటింగుల్లో మాట్లాడున్నాడు. మేము మోసం చేస్తాం, మోసపోవటం ప్రజలు తప్పని కూడా మాట్లాడాడు కదా, ఇట్లాంటి మాటలు ఆయన. కాబట్టి ఇక ఆయన ఓపెన్ గానే చెబుతున్నాం, మనమే కళ్ళు తెరిచి చూడలేదు.
ఇట్లా ఉంటారా మనుషులు అనుకుంటాం కదా. సహజంగా అంత మోసకారితనము మోసకారి మాటలు ఉంటాయని మనం అనుకో. అందులో మనిషి ఎవరైనా కొంత ఒక 10% తప్పులు ఉన్నా, లేకపోతే 20% తప్పులు ఉన్నా, 80% 90% మంచిగానే ఉంటారు అనుకుంటాం. ఓకే కానీ ఈ రకమైనటువంటిది ఊహించరు ప్రజలు. అంటే చైనా సామెత ఉంటుంది, ఓకే క్రాసింగ్ ద సీ అండ్ డిసీవింగ్ ద స్కై అని. అంటే పట్టపగలు సముద్రం దాడుతున్నాడు అనుకోండి. అంటే ఓ దొంగతనం పట్టపగలు రోడ్డు మీద పోయే మనిషి దగ్గర Right. జేబు కొడితే కనుక ఎవరు ఓపెన్ గా Right. పట్టపగలు ఓపెన్ గా కనుక పోయి జేబులోంచి ఏదైనా తీసుకుంటే లాగేసుకుంటే చూసే వాళ్ళకి అర్థం కాదు అసలు ఇట్లా పట్టపగలు దొంగతనాలు జరుగుతాయి అనుకోరు కదా. ఏదో రైట్ ప్రాంక్ అనో లేకపోతే ఇంకోటి అనుకుంటారు. అట్లాగే ఇది ఏంటంటే ఇట్లా అసలు ఎవరు మోసం చేస్తారని ఎవరు ఊహించరు. ఇంత దారుణంగా మోసం చేస్తారు, ఇట్లా చెప్పి ఇట్లా చేస్తారనేది ఎవరికి అసలు ఊహాకందన విషయం. ఈ రోజుకి ఇక అర్థంగా అట్లా మిగుడు పట్టాలి జనానికి. కాబట్టి ఆ రకంగా జరిగింది, అది Right. మోసపోయారు జనాలు. కాబట్టి ఇది పెద్ద పాఠం. ఈసారి ఇంకెంత పెద్ద అంటే ఇంతకు మించి పెద్ద అబద్ధాలు ఏమన్నా వస్తాయని నేను అనుకోను. బహుశా తెలంగాణలో కానీ ఎక్కడైనా భూమి మీద ఇంతకు మించి పెద్ద అబద్ధాలు చెప్పగలిగిన వాళ్ళు కానీ అబద్ధాలు కానీ వస్తాయనుకోను. కాబట్టి ఇదే చివరి అంకం అబద్ధాలకి, అస్తిత్వం మీద దాడులకి ఆఖరి అంకం ఇది. ఈ అంకం ముగిసిపోయిన తర్వాత మళ్ళీ సర్దుకుంటే తెలంగాణ అని నేను ఆశిస్తాను. ఎస్, మనం చూస్తున్నాం ఓఎన్ఆర్ గారు అలాగే పాపారావు గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు. 1వ తేదీన జీతం ఇస్తామని చెప్పేసి ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీకి కూడా తూట్లు పొడుస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటికీ 6 గ్యారంటీలు 420 హామీలతో పాటు ప్రభుత్వ ఉద్యోగులకు 1వ తేదీన ఇస్తామన్న జీతాలు కూడా అందకపోవడం, 6 నెలల పాటు వేతనాలన్నీ కూడా చాలా వర్గాలకు పెండింగ్లో ఉండడంతో అనేక వర్గాలకు సంబంధించిన ఉద్యోగులు కార్మికులు కూడా రకరకాల ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వారికి సంబంధించి తప్పకుండా గొంతుకై బీఆర్ఎస్ నిలుస్తుంది, వారి పక్షాన పోరాడతామని చెప్పేసి కేటీఆర్ గారు కూడా చాలా స్పష్టంగా నిన్న ప్రకటించిన సందర్భం మనం చూసినాం. థ్యాంక్ యూ వెరీ మచ్ పాపారావు గారు అలాగే ఓఎన్ఆర్ గారు చర్చలో పాల్గొన్నందుకు. ఇది వాళ్ళ వార్తలు వాస్తవాలు. నమస్తే.